బ్రహ్మర్షి పితామహ పత్రిసి స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మవందనములు, సకల గురుమండలికి ఆత్మ ప్రణామములు, విశ్వమాతకు కోటి 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 ప్రణామాలు. ఓకే మాస్టర్స్, వాయిస్ బాగానే వస్తుందా? వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి ధ్యానంలోకి ప్రవేశిద్దామా? ఓకే మేడం. ఓకే, రైట్. హాయిగా కూర్చుందాం చక్కగా. కాళ్ళు క్రాస్ చేసుకుని విరళకు పెట్టుకుని ప్రశాంతంగా స్థిర సుఖ ఆసనము కలిగి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుని చిరునవ్వుతో మొహాన్ని, మన వదనాన్ని చిరునవ్వుతో ఉంచుకొని చక్కగా మన నాసికలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉందాం. ధ్యానం అనగా శ్వాసపై ధ్యాస. ఎంతో అద్భుతంగా 97వ రోజు మీరు సాధన చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి ఎంతో చక్కటి ధ్యానాన్ని అభ్యసిస్తూ ఎన్నో అనుభవాలను మీరు సొంతం చేసుకుని ఉంటారు మిత్రులారా. మరి ఈరోజు కూడా అదే విధంగా హాయిగా కూర్చుని మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై ధ్యాస ఉంచుదాం. ధ్యానం అనగా శ్వాసపై ధ్యాసయే, ధ్యానం అనగా శ్వాస గమనింపే, ధ్యానం అనగా శ్వాసతో కూడి ఉండటమే. మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా చక్కగా శ్వాసనే గమనిస్తూ ఉండటం చేయాలి. మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ మీరు ఓవర్కమ్ చేయాలి వాటిని. వాటికి అవే తగ్గిపోతూ ఉంటాయి. ఆలోచనలు వస్తున్నాయి దాని మీదకి పోకుండా వాటంతట అవే నిర్మూలన అయిపోతాయి. మనం దాన్ని పట్టించుకొని ఉంటే. ఏదైనా సరే ఒక వస్తువును మనం పట్టించుకొని ఉంటే ఆటోమేటిక్ కాసేపటికి ఆగిపోతున్నాయి. అదే విధంగా మనసును కూడా చక్కగా కాసేపు మనం దాని మీద పెట్టకుండా ఉంటే చాలు, చక్కగా ఆగిపోతుంది. అందుకనే శ్వాస మీద పెట్టాలి. శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు, గురువే శ్వాస. శ్వాసతో అనుసంధానమై ఉండటమే ధ్యానము. ధ్యానం అనగా మన లోపలికి మన ప్రయాణము. ధ్యానం అనగా మన లోపలికి మన ప్రయాణము. మన అంతరాంతరాల్లోకి ప్రయాణం చేస్తున్నాం. మన బాహ్య ప్రపంచాన్ని వదిలి అంతర్ ప్రపంచంలోకి అడుగు పెడతానికి మనం చేసే రాజమార్గమే ఇది. బాహ్య ప్రపంచాన్ని వదిలి అంతర్ ప్రపంచంలోకి మనం వెళ్ళటానికి సులువైన, తేలికైన, సహజమైన, సరళమైన మార్గము రాజయోగ మార్గము. ఇంతకంటే ప్రపంచంలో తేలికైన మార్గము లేనే లేదు. ఇది ఎంత తేలికైందో, ఎంత సహజమైనదో అంత పట్టుగలది, అంత మహత్తు గలది, అంత శక్తి గలది. విశ్వాసంతో మనం చేసే ప్రతి సాధన కూడా మనం దానిపై విశ్వాసం ఉంచి చేయాలి. ఆ విశ్వాసంతో చేస్తేనే దాని యొక్క ఫలం ఏంటో మనకు బాగా తెలుస్తుంది. చక్కగా దానిపై శ్రద్ధతో, విశ్వాసంతో శ్వాసను గమనిస్తూ ఉంటే దాని యొక్క ఫలాన్ని మీరు అనుభవిస్తారు. అందుకే భగవానుడు చెప్పారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ కలవాడికే జ్ఞానం లభిస్తుంది అని. అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద శ్రద్ధ కలిగి ఉండటమే శ్రద్ధ. అదే మన సాయినాథుడు శ్రద్ధ సబూరి అని చెప్తారు. అంటే ఆ పని మీద శ్రద్ధ ఉన్నప్పుడే దానికి లాభము చేకూరుతుంది, ఫలం చేకూరుతుంది. చేద్దాంలే అనుకోకుండా చేసే పని మీద సరైన దృష్టితో, సరైన ఆలోచన చక్కగా దాన్ని మనం అనుభవిస్తూ ఉంటే, ఆనందంగా చేస్తూ ఉంటే దాని యొక్క ఫలం మనం లభిస్తూ ఉంటుంది. మరి ఏ పని చేయటానికైనా ఓర్పు కావాలి కదా, అదే సబూరి. ఆ ఓర్పు ఉన్నప్పుడే ఆ శ్రద్ధ కూడా వస్తుంది. అందుకే శ్రద్ధ సబూరి అని ఎంతో చక్కగా చెప్పారు సాయినాథ్ మహర్షి. కాబట్టి శ్రద్ధతో, ఓర్పుతో మన శ్వాస చెంత చేరదాం. శ్వాస చెంత చేరి చక్కగా శ్వాసనే గమనిస్తూ చక్కగా మన లోపలికి మనం వెళదాము. ప్రతి ఒక్క శ్వాస లోపలికి వెళుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఒక లోపలికి వెళ్ళి మళ్ళా తిరిగి బయటకు వదిలేటప్పుడు ఒక చిన్న విరామ సమయం ఉంటుంది.
ఆ విరామ సమయాన్ని మీరు గుర్తించగలిగితే ఆ ఖాళీ సమయాన్ని, విరామ సమయాన్ని గుర్తించగలిగితే దానిపైన మీరు ధ్యాస ఉంచితే అదే శూన్య స్థితి. ఆ స్థితిని పొందటానికే మనం చేసే ఈ ప్రయత్నం అంతా. అది గమనింపుతో, గమనికతో గమనిస్తూ, గమనిస్తూ ఉంటే మనకు ఆ సమయం అర్థమవుతుంది మిత్రులారా. దాన్ని అవగాహన చేసుకుంటూ, అర్థం చేసుకుని చక్కగా మీరు ప్రయత్నం చేస్తే ఇంకా ఇంకా తొందరగా మనం లోపలికెళ్తాం. జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీ లోపలికి వెళుతూ ఉంటారు, బయటకొస్తూ ఉంటుంది శ్వాస. లోపలికి వెళుతూ ఉంటుంది, బయటకొస్తూ ఉంటుంది. దాని పని అది చేస్తూ ఉంటుంది. మనం ఏమి చేయము. మనం పుట్టిన దగ్గర నుంచి మనం పోయేంత వరకు దాని పని అది నిరంతరం, నిరంతరం చేస్తూనే ఉంటది ఆ శ్వాసక్రియ. అదే ఆ విశ్వశక్తి. అదే ఆ దైవశక్తి. అది ఉంటేనే మనం ఉన్నాం. ఆ శివం అనే ఆ మంగళకరమైన శ్వాస ఉంటేనే మనం ఉన్నాం. ఆ శివం అనే మంగళకరమైన శ్వాస వదిలేస్తే ఈ దేహము శవంగానే మారుతుంది. కాబట్టి అంత దివ్యమైన, అంత ప్రాణశక్తి కలిగిన ఆ దివ్య ప్రాణశక్తిని మనం గమనిస్తూ ఉన్నటప్పుడు చక్కగా ఆ లోపలికి, బయటికి జరిగే ఆ ప్రయాణం అని మనం గమనిస్తూ ఉంటే ఆ సమయం మనకు అర్థమవుతుంది. ఆ శూన్య స్థితి అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఆ సమయాన్ని గుర్తించినప్పుడు, ఆ సమయంలో మనం మమేకమైనప్పుడు ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఏ విషయము గుర్తురాదు మనకి. అలా ఉండు స్థితినే అనుభవిస్తూ ఉంటాం. అలా చక్కగా ఉండు స్థితి అంటే బీయింగ్ స్టేట్ అంటారు దాన్ని. ఎలా ఉన్నాం అలా ఉండిపోతాం. కాబట్టి దాన్ని గమనిస్తూ ఉండండి. ఇది ఒక రోజుతో వచ్చేది కాదు. బై ప్రాక్టీస్, బై ప్రాక్టీస్, బై ప్రాక్టీస్. సాధన, సాధన, సాధన. సాధనతోనే అనుభవిస్తాం. సాధనతోనే పొందగలం. శ్రద్ధతో సాధన చేసినప్పుడే ఆ అనుభూతిని మనం పొందగలం మిత్రులారా. శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. అందుకే అన్నారు మన పత్రిజీ, ఆత్మే బ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, జ్ఞానమే ధర్మము, ధర్మమే పుణ్యం అని చక్కగా మనకి నవరత్నాలను అందించారు మన గురువర్యులు పితామహ పత్రిజీ. ఆత్మే బ్రహ్మము, ఆత్మే బ్రహ్మము అనగా ఈ దేహము నేను కాదు, నేను ఆత్మస్వరూపుడు అన్న భావన మనలో సదా 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 స్థిరం అవ్వాలి. అది ఒక్కసారితో మనకు వచ్చేది కాదు కదా. ఈ దేహము నేను కాదు, నేను ఆత్మస్వరూపుడు అన్న భావన నిరంతర నిరంతర ధ్యాన సాధన ద్వారా ఈ దేహం అనేది అశాశ్వతమైనది. ఇది ఈ రోజు ఉంటుంది, తర్వాత పోతూ ఉంటుంది. కానీ ఈ దేహములో ఉండే ఆ జీవుడు, ఆ జీవుడే శాశ్వతమైన వాడు. అది అనంతము. అదే ఆత్మ. అదే ఆత్మే పరబ్రహ్మం అన్నారు. ఆత్మే బ్రహ్మం అన్నారు. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బ్రహ్మం నుంచే వచ్చింది. ఆ బ్రహ్మం అనగా ఎటువంటి ఆకారం లేనటువంటిది, ఎటువంటి నిరాకారం కలిగినది, ఆ పరబ్రహ్మ స్వరూపము అమేయమైనది, అద్వితీయమైనది, అనంతమైనది, అఖండమైనది. ఆ అఖండమైన, అనంతమైన, అద్వితీయమైన, అమేయమైన ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి ఒక చిన్న స్పార్కులం మనం, ఒక చిన్న తునకలం, ఒక మనకి భోగి మంటలు వేసుకున్నప్పుడు చక్కగా ఆ మంటలలో చివరికి వచ్చే ఒక చిన్న చిన్న రవ్వలుంటాయి. అలాంటి రవ్వ మనలో ఉన్నది. అదే ఆ బ్రహ్మం. ఆ బ్రహ్మ పదార్థం నుంచి వచ్చిన ఆ చిన్న రవ్వ పదార్థమే మనము. అంటే ఆ పరబ్రహ్మము నుంచి ఒక తునక మనకి, ఒక స్పార్క్, ఒక చిన్న తునక మన లోపలికి ప్రవేశిస్తుంది. అదే బ్రహ్మము. ఆ బ్రహ్మ పదార్థమే మనం నడిపిస్తుంది. అది ఎంతో ఉండదు. చూడండి దానికి ఆకారం లేదు. నిరాకారమైనది. కొలతలు లేవు. పొడవు, వెడల్పులంటూ ఏమి ఉండవు. అనంతంగా ఉంటూనే ఉంటుంది. అమేయమైనది. ఏ కొలతలతో కొలచబడేది కాదు ఆ యొక్క పరబ్రహ్మ పదార్థం. అద్వితీయమైనది, అనంతమైనది, అఖండమైనది, ఎటువంటి ఖండములు లేనటువంటిది. అలాంటి అద్వితీయమైన, అనంతమైన ఆ పరబ్రహ్మ స్వరూపము యొక్క అంశాత్మలమే మనము. అదే ఒక చిన్న అంశాత్మగా మనం ఈ భూమి మీదకి వచ్చి అనేక రకాల అనుభవాలు పొందటానికి ఈ భూమిపైకి వచ్చాం మిత్రులారా.
ఎన్నో ఎన్నో జన్మలు తీసుకున్నాం మనం. ప్రతి జన్మ ఒక అనుభవము. ప్రతి జన్మలోనూ ఎన్నో ఎన్నో అనుభవాలు పొందుతూ 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 అలా జనన మరణ చక్రములో మనం తిరుగుతూ 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 వస్తూ పోతూ ఉన్నాం. మరి అంతం ఎక్కడ? ఈ అంతమే మనకు తెలుసుకోవాల్సింది. ఈ అనంతమైన అద్వితీయమైన ఆ పరబ్రహ్మ స్వరూపము మనకి ఎప్పుడైతే బోధపడుతుందో, మనకి దాని యొక్క ఆ స్వస్వరూప స్థితి మనం తెలుసుకోగలుగుతామో, ఆ స్థితి తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచ వ్యామోహాలన్నీ పోయి సంపూర్ణమైన పూర్ణత్వంతో మనం ఆ బ్రహ్మస్వరూపంలో లీనమవ్వగలం. ఆ బ్రహ్మతత్వాన్ని అనుభవించగలం. ఆ పరబ్రహ్మతత్వాన్ని అనుభూతి చెందగలం. అది సాధనతోనే అనుభూతి అవుతుంది కానీ మాటలతో కాదు మిత్రులారా, చేతలతో కాదు. సాధన అనే సాధనతో చేతనే లోపలికి వెళ్ళి అదే అంతర్ముఖ ప్రయాణం అంటారు. లలితా సహస్రనామంలో అమ్మ చెప్పుతుంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంటే బాహ్య పదార్థములో ఎక్కడా మీకు దొరకదు. సుదుర్లభ, దుర్లభమైనది. అంటే భౌతిక ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి అనుభూతి మనకి ఉండదు. ఈ పదార్థ భూమితో మనకు అలాంటి అనుభూతి రాదు. మరి దేనితో వస్తుంది అంటే అంతర్ముఖ ప్రయాణం అన్నారు. అంటే అంతర్ముఖ సాధన అన్నారు. అంతర్ముఖ సమారాధ్య అన్నారు. అంటే నీ లోపలికి వెళ్ళటం. సమము అనగా ప్రాణశక్తి. సమము అనగా ప్రాణశక్తి. మరి మన ప్రాణశక్తిని ఆరాధించటం. అంతర్ముఖ సమ ఆరాధ్య. అంటే ఆరాధ్య అంటే ఆరాధించటం. ఆరాధించడం అంటే తపస్సు చేయటం. తపస్సు చేయటం అంటే ఇప్పుడు మనం చేస్తున్న గమనించటం. సో మన లోపల ఉన్న సమమైన ఆ ప్రాణశక్తిని మనం ఆరాధనాపూర్వకంగా, అంటే భక్తిపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా, విశ్వాసపూర్వకంగా మనం గమనిస్తూ 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 ఉన్నప్పుడు ఆ యొక్క శ్వాస క్రియ, నాభి దగ్గర నుంచి ఉన్న ఆ శ్వాస క్రియ నెమ్మదిగా నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ చక్కగా మన ఆ ముక్కు దగ్గర చివరి భాగంలో ఉంటూ అక్కడ నుంచి మన భ్రూమధ్యానికి కొంతసేపు ప్రయాణం చేస్తూ ఉంటది. అక్కడక్కడ తిరుగుతూ ఉంటది. అంటే నాభి నుండి ఆ యొక్క శ్వాసక్రియ తగ్గి 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 ఆ ముక్కు చివరి భాగమున నుంచి ఆ భ్రూమధ్యం వరకు అలా చిన్నగా నడుస్తూ నడుస్తూ ఉంటది. ఇంకా మనం సాధన చేస్తుందంటే, ఇంకా మనం లోపలికి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్థితి భూమధ్యములో స్థితమవుతుంది. అంటే అక్కడ ఆగే ముక్కు దగ్గర నుంచి జరిగే ఆ శ్వాసక్రియ కూడా తగ్గుతూ తగ్గుతూ వచ్చి భూమధ్యములో స్థితమవుతుంది. ఆ సమయంలో చక్కగా ఆలోచన రహిత స్థితి కలిగి అనంతమైన శూన్యముతో, అంటే ఆలోచన రహిత స్థితితో, శూన్య స్థితిలో మనం అంతర్ముఖ ప్రయాణం చేస్తాం. అక్కడి నుంచి మనకి లోపలికి ప్రయాణం చేస్తాం. ఇప్పుడు మనం చేసేదంతా కూడా మన లోపల ఉన్న ఆ అంతర్ముఖ ద్వారాన్ని ఓపెన్ చేసుకోవడానికి. అలా ఓపెన్ చేసినప్పుడే మనం అంతర్ముఖంగా మన లోపలికి ఆ డోర్ ఓపెన్ అప్పుడే మన లోపలికి వెళతాం. అప్పుడు మనకి ప్రశాంతంగా ఎంతసేపు అయినా ఆ ధ్యానంలో కూర్చోగలం. ఇదే అంతర్ముఖ సమారాధ్య అని అమ్మ చెప్పిన అత్యంత అద్భుతమైన శ్వాసక్రియ గురించి చెప్పారు. భౌతిక ప్రపంచంలో దొరకదు, అది సుదుర్లభమైనది. మరి ఎలా దొరుకుతుంది అంటే, మీ యొక్క ప్రాణశక్తిని గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రాణశక్తిలో మీ మనస్సు లయమైపోయినప్పుడు, మనసు శూన్యమైనప్పుడు ఆ అంతర్ముఖ ప్రయాణానికి ద్వారము తెరవబడుతుంది. అదే దీప్లెస్ యానము. అంటే మన సూక్ష్మ శరీర ప్రయాణానికి, మన లోపలికి వెళ్ళటానికి ఆ యొక్క తలుపు తెరవబడుతుంది, ద్వారం తెరవబడుతుంది. తద్వారా అక్కడి నుంచి మన లోపలికి, అంటే లోపలికంటే మన అనుభూతి, అది అంతా అనుభూతే. ఆ అనుభూతితో అంతర్ముఖం అవుతాం. అదే నిన్న చెప్పుకున్నాం, వైకుంఠ ద్వారం అని చెప్పని. ఆ వైకుంఠ ద్వారం ఎక్కడుంది? ఇదిగో ఈ మనస్సు, ఆలోచనలతో కూడిన మనస్సు ఎప్పుడైతే ఆ మనస్సు మన ప్రాణశక్తిలో లయమైందో, ఆ లయమైన స్థితిలో శూన్యమైనప్పుడు, ఆ శూన్యమైన స్థితిలో
మన అంతర్ముఖ ప్రయాణం జరుగుతుంది మిత్రులారా. అదే సమారాధ్య, అదే అంతర్ముఖ ప్రయాణము, అదే శూన్య స్థితి. సో ఆ విధంగా మనం వైకుంఠ ఏకాదశి అంటే మనకి ఆ లోపలికి వెళ్ళే డోర్ ఓపెన్ అవటమే వైకుంఠ ఏకాదశి. ఇది మనం ప్రతిరోజు చేసుకుంటూనే ఉన్నాం. ప్రతిరోజు చేయవలసిందే, ఆ ద్వారం తెరవవలసిందే. ఆ వైకుంఠ ద్వారదశ అంటే ఎటువంటి కుంఠితంలో లేనటువంటిది, అఖండమైనది, అద్వితీయమైనది. ఆ అద్వితీయమైన ఆ స్వస్వరూప స్థితికి, ఆ పరబ్రహ్మ స్థితికి మనం వెళ్ళటానికి ప్రతిరోజు మనం ఆ ద్వారాలు తెలుసుకుంటూనే ఉంటాం. మనలో దాని లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇది చేయగా 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 ఏమవుతుంది, అది మనము అనంతంగా ప్రయాణం చేస్తూనే ఉంటాం. అప్పుడిక కూర్చుని ధ్యానం చేయటం అనేది ఉండదు, నిరంతర ధ్యానమే జరుగుతుంది. ఆ స్థితిని మనం అనుభవించినప్పుడు, ఆ అనుభూతి మనకు పొందినప్పుడు, ఆ అనుభూతి తత్వం మనలో మమేకమైనప్పుడు తత్వంతో అది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటది. మరి మొట్టమొదటిగా మనకు సాధన చేస్తేనే కదా అవన్నీ వచ్చేది. కాబట్టి కొద్ది రోజులు చక్కగా సాధన చేస్తూ 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 ఉంటే ఆ స్థితిని మనం అనుభూతి పొందినప్పుడు అదే మనం అయిపోతూ ఉంటాం. ఇక ప్రతి పనిలోనూ ఆ ధ్యానమే, ప్రతి పనిలోనూ ధ్యానమే. ధ్యానం అంటే ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద సంపూర్ణమైన ఎరుక కలిగి చేయటమే ధ్యానము. ఆ స్థితికి మనం ఎదగాలి. అదే మన కోషోజు చెప్పినా, మన గురువు గారు చెప్పినా, ఆ స్థితికి ఎదగడానికి అంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని మీద సంపూర్ణమైన ఎరుకతో సాధన చేస్తూ ఉంటే ఇహములో అంటే ఇక్కడ మనకు ఎంత ఎరుకతో సాధన చేస్తూ, ఎంత ఎరుకతో మనం పని చేస్తూ ఉంటే అంత ఆత్మతత్వముతో అనుసంధానమై ఉంటామన్నమాట. ఇది మనం తెలుసుకోవలసిన సత్యము. ఒక గంటలో కూర్చుని 2 గంటలు ధ్యానం చేయటమే కాదు, నిరంతర ధ్యానము, నిరంతరం ప్రతి క్షణము ధ్యానంతోనే ఉండాలి. ప్రతి క్షణము ఎరుకతోనే ఉండాలి. ఆ ఎరుకను ఎంతలా మనం సంపాదించుకుంటే అంతలా మనం ఆత్మతో అనుసంధానం అవుతాం. ఇదే సూక్ష్మము. ఇది మనం సాధించవలసింది. మరి దానికి మొట్టమొదటగా కొంత పరిశోధన అవసరం, శోధన అవసరం, మహాశోధన అవసరం. ఆ సాధన అనంతరం మనకు అలాంటి అనుభూతిని మనం నిరంతరం మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది, ఒక అంతర్భాగం అయిపోతుంది. అప్పుడు ప్రతి క్షణము ధ్యానంతోనే ఉంటాం మిత్రులారా. ఇది మనం చేయవలసిన, ఎరుకతో గమనించవలసిన సత్యము, అనుభూతి. ఇది సత్యముతో ప్రయాణం చేయటం అంటే ఇదే నిరంతర సత్యముతో ప్రయాణం చేయటం, ఈ అనంతమైన సత్యంతో ప్రయాణం చేయటం, ఆ పరబ్రహ్మ తత్వంతో ప్రయాణం చేయటం. ఇది మనం నెమ్మదిగా సాధనతో చక్కగా ఎంత బాగా మనం దానితో అనుసంధానం అవుతామో అంత అద్భుతంగా మనం మన లోపల అలా ఉండగలము. అది అలవాటైతే మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ స్థితిలోనే ఉండగలం మిత్రులారా. ఇది మనం పొందవలసింది నిరంతర ఎరుక తత్వము, నిరంతర ఆత్మతో అనుసంధానము. అది పొందుటకే ఈ సాధనలన్నీ కూడా. అనుభవం రావాలి కదా, అనుభవం వచ్చేంత వరకు మనం చెయ్యాలి. ఆ అనుభూతితో మమేకమైనప్పుడు ఇక మనం అదే స్థితిలో ఉంటాం. కాబట్టి మిత్రులారా, ఆ అనుభూతి కొరకు మనం మహాసాధన చేయవలసిందే. ఇంతటి అద్భుతమైన మన సాధనలో అంతర్ముఖ ప్రయాణం ద్వారా మన ఆత్మ పరిణితి ఎంత చక్కగా జరుగుతుంది. మరి ఈ సమయంలో మనము అందరము లోక కళ్యాణార్థము జంతు ప్రపంచము కోసము, మన సోదర జాతి అయినా మన సహజ జాతి అయినా ఆ జంతు ప్రపంచము కోసము మనం ఈ సంకల్పాన్ని మనం చేసుకుని ఒక 5 నిమిషాలు దానిపై కేంద్రీకృతం చేసి ధ్యానం చేద్దాం. ఆ తర్వాత మనం మన యొక్క స్థితిలో ఉందాం. ఈ ప్రపంచంలో ఈ రోజు, ఎస్పెషల్లీ ఈ రోజు కనుమ అంటేనే మాంసాహారానికి ఒక ప్రసిద్ధమైన రోజు అని చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నో గతాల నుంచి ఎప్పటి నుంచో మనకు వచ్చిన ఆచారము. మాంసాహారం తీసుకునే వారందరికీ ఈ రోజు ఆ మాంసాహారాన్నే వండుకుంటూ ఉంటారు. కాబట్టి మిత్రులారా, మనం ఎన్నో జీవులు ఈ రోజు బలి అవుతూ ఉంటాయి.
కాబట్టి ఆ మానవ మస్తిష్కములో ఎవరైతే మాంసాహారం తింటూ ఉన్నారో వారి యొక్క మానవ మస్తిష్కములలో ప్రేరణ జరగాలి. ఏ ప్రేరణ? ఆ మాంసాహారము పై విరక్తి కలగటము, ఆ జంతు ప్రపంచాన్ని మనం రక్షించటము, ఇది మనం చేయవలసింది. ఆ సంకల్పాన్ని చక్కగా మనం ఏకీకృతమై కేంద్రీకృతమై దానిపైన ఫోకస్ చేస్తూ ఆ యొక్క సంకల్పాన్ని మన విశ్వంలోకి ఆ తరంగాలను పంపిద్దాం. ఒక 5 నిమిషాల సేపు సామూహికంగా చేసే ఈ సాధన ద్వారా మన సోదరి జాతి అయిన జంతువులను రక్షించటానికి అమానవ మస్తిష్కములో ప్రేరణ కలగవలెను. మాంసాహారంపై వారికి ఆహారంపై వ్యతిరేకత కావాలి. అంటే సాత్విక ఆహారానికి వారు మారాలి. అది మనం చేయవలసింది. మాంసాహారం వీడి సాత్విక ఆహారంతో కూడి ఉండాలని చక్కగా సంకల్పం చేసుకుంటూ ఆ ప్రేరణ ఎవరైతే మాంసాహారం తీసుకుంటున్నారో వారి మస్తిష్కములలో వారి బుద్ధిలో ఆ ప్రేరణ జరగాలని మనం కోరుకుందాం. అది మనం అందరం కలిసి ఒక 5 నిమిషాల సేపు అదే ఆలోచనతో ఆ సంకల్పాన్ని మన విశ్వంలోకి ఆ తరంగాలను పంపిద్దాం మిత్రులారా. ఈ రోజు కర్మ సందర్భంగా జరిగే ఆ జంతువులను రక్షించుటకు మానవ మస్తిష్కాలలో ఆ మాంసాహారం మీద వ్యతిరేక భావన కలిగి సాత్విక ఆహారానికి మారాలని కోరుకుంటూ ఆ మస్తిష్కాలలో ఆ ప్రేరణ కలగాలని, ఆ బుద్ధిలో ప్రేరణ కలగాలని కోరుకుందాం. దానిపైనే ఆలోచన మన శక్తినంతా దానిపైన పెడదాం. ఈ ఎనర్జీ అంతా దానికే వెళ్ళాలి. సామూహిక సంకల్పం అంటే ఇది. ఐదు నిమిషాల సేపు ప్రతి ఒక్కరూ అదే ఆలోచనతో ఆ ఆలోచన తరంగాలను మనం బయటకు పంపుతాం. అందరూ శాకాహారులవ్వాలి. శాకాహార జగత్తు కావాలి. దానికి మానవ మస్తిష్కములలో వారి బుద్ధిలో ఆ ప్రేరణ కలగాలి అని మనం సంకల్పం చేస్తూ అది విశ్వములోకి వదిలేస్తే ఆ విశ్వమాత వారికి చూసుకుంటుంది ఆ విషయం.
ఇంకొక 3 మినిట్స్. సంకల్పాన్ని అలా మనం విశ్వతరంగాల్లోకి పంపిద్దాం. సకల జంతు సామ్రాజ్యము రక్షించబడాలి. మానవ బుద్ధిలో ఆ ప్రేరణ కలగాలి. శాకాహారులవ్వాలి. ఓకే. చక్కగా ఇప్పుడు మన ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం మిత్రులారా. ఇంత గొప్ప సంకల్పాన్ని మనం ఈ రోజు కనుమ సందర్భంగా మన సంకల్పంతో ఆ శక్తి తరంగాలను విశ్వంలోకి పంపించాము. మరి మనము హాయిగా కూర్చొని చక్కగా మన ధ్యాన స్థితిలోకి మనం ప్రయాణించాలి. కేవలం మన శ్వాస గమనింపుతో మన అంతర్ముఖ ప్రయాణం చేద్దాం మిత్రులారా. ఓకే చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దు దయచేసి. హరి ఓం.
असंगोहम पुनः पुनः असंगोहम 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 पुनः पुनः सच्चिदानंद रूपोहम सच्चिदानंद रूपोहम अहमेवाहमव्ययः सच्चिदानंद रूपोहम अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः మీ శ్వాసను మాత్రమే మీరు గమనిస్తూ ఉండండి. ఈ శ్లోకాలు ఎటువంటి అభ్యంతరాలు మీకు కలిగించవు. చక్కటి ఒక శక్తి ప్రవాహం జరుగుతుంది. అంతే, ఎటువంటి అంతరాయము ఉండదు మీకు. మీ శ్వాస మీరు గమనిస్తూ మీ లోపలికి మీరు వెళ్ళండి. మీ అంతర్ముఖ ప్రయాణం చేయండి.
ఈ యొక్క శక్తి తరంగాలు మీ చుట్టూ వ్యాపిస్తూ ఉంటాయి. అంతే మిత్రులారా, ఎటువంటి అంతరాయమూ జరగదు. సచిదానంద స్వరూపోహం అహమేవాహమవ్యయః. సచిదానంద స్వరూపోహం అహమేవాహమవ్యయః. అహమేవాహమవ్యయః. నిత్యశుద్ధ విముక్తోహం. నిత్యశుద్ధ విముక్తోహం. నిరాకారో మవ్యయః. నిత్యశుద్ధ విముక్తోహం. నిరాకారోహమవ్యయః. భూమానంద స్వరూపోహం. భూమానంద స్వరూపోహం అహమేవాహమవ్యయః. భూమానంద స్వరూపోహం అహమేవాహమవ్యయః. అహమేవాహమవ్యయః. నిత్యోహం నిరవధ్యోహం. నిత్యోహం నిరవధ్యోహం. నిరాకారోహమచ్యుత. నిత్యోహం నిరవధ్యోహం. నిరాకారోహమచ్యుత. పరమానంద రూపోహం. పరమానంద రూపోహం అహమేవాహమవ్యయః. అహమేవాహమవ్యయః. పరమానంద రూపోహం. పరమానంద రూపోహం అహమేవాహమవ్యయః. అహమేవాహమవ్యయః. శుద్ధ చైతన్య రూపోహం. శుద్ధ చైతన్య రూపోహం. శుద్ధ చైతన్య రూపోహం ఆత్మారమోహమేవ చ. ఆత్మారమోహమేవ చ. శుద్ధ చైతన్య రూపోహం ఆత్మారమోహమేవ చ. అఖండానంద రూపోహం. అఖండానంద రూపోహం అహమేవాహమవ్యయః. 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 ప్రత్యక్షైతన్య రూపోహం. ప్రత్యక్షైతన్య రూపోహం. ప్రత్యక్షైతన్య రూపోహం శాంతోహం ప్రకృతిః పరః.
शान्तोऽहं प्रकृतिः परः प्रत्यक्चैतन्यरूपोऽहम् शान्तोऽहं प्रकृतिः परः शाश्वतानन्दरूपोऽहम् 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 अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः शाश्वतानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः तत्त्वातीतपरात्माहम् तत्त्वातीतपरात्माहम् मध्यातीतः परः शिवः मध्यातीतः परः शिवः तत्त्वातीतपरात्माहम् मध्यातीतपरः शिवः मायातीतः परं ज्योतिः मायातीतः परं ज्योतिः मायातीतः परं ज्योतिः अहमेवाहमव्ययः 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 गुणत्रयव्यतीतोऽहम् देहत्रयविलक्षणः गुणत्रयव्यतीतोऽहम् 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 ब्रह्मदीनां च साक्ष्म्यहम् ब्रह्मदीनां च साक्ष्म्यहम् गुणत्रयव्यतीतोऽहम् ब्रह्मदीनां च साक्ष्म्यहम् अनन्तानन्दरूपोऽहम् 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 अहमेवाहमव्ययः 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 नानारूपाव्यतीतोऽहम् नानारूपाव्यतीतोऽहम् चिदाकारोऽहमच्युतः नानारूपाव्यतीतोऽहम् चिदाकारोऽहमच्युतः
नानारूपा व्यतीतोऽहम् चिदाकारोऽहमच्युतः सुखरूपस्वरूपोऽहम् 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 अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः माया तत्कार्यदेवादि माया तत्कार्यदेवादि मम नास्त्येव सर्वदा माया तत्कार्यदेवादि मम नास्त्येव सर्वदा माया तत्कार्यदेवादि मम नास्त्येव सर्वदा स्वप्रकाशैकस्वरूपोऽहम् 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 अहमेवाहमव्ययः 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 गुणत्रयव्यतीतोऽहम् ब्रह्मदीनाञ्च सक्ष्म्यहम् गुणत्रयव्यतीतोऽहम् ब्रह्मदीनाञ्च साक्ष्यहम् अनन्तानन्दरूपोऽहम् 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 अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः अन्तर्ज्योतिस्वरूपोऽहम् 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 कूटस्थः सर्वगोऽस्म्यहम् कूटस्थः सर्वगोऽस्म्यहम् अन्तर्ज्योतिस्वरूपोऽहम् अन्तर्ज्योतिस्वरूपोऽहम् कूटस्थः सर्वगोऽस्म्यहम् कूटस्थः सर्वगोऽस्म्यहम् सर्वसाक्षिस्वरूपोऽहम् 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 अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः
द्वन्द्वादि साक्षी रूपोऽहम् द्वन्द्वादि साक्षी रूपोऽहम् द्वन्द्वादि साक्षी रूपोऽहम् अचलोऽहं सनातनः अचलोऽहं सनातनः द्वन्द्वादि साक्षी रूपोऽहम् अचलोऽहं सनातनः अचलोऽहं सनातनः सर्वसाक्षि स्वरूपोऽहम् सर्वसाक्षि स्वरूपोऽहम् सर्वसाक्षि स्वरूपोऽहम् अहमेवाहमव्ययः 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 प्रज्ञानघन एव च विज्ञानघन एव च प्रज्ञानघन एव च विज्ञानघन एव च अभोक्ताहम् अकर्ताहम् अभोक्ताहम् अकर्ताहम् अभोक्ताहम् अकर्ताहम् अहमेवाहमव्ययः 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 निराधारस्वरूपोऽहम् 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 सर्वाधारोऽहमेव च सर्वाधारोऽहमेव च निराधारस्वरूपोऽहम् सर्वाधारोऽहमेव च आप्तकामस्वरूपोऽहम् 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 अहमेवाहमव्ययः 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 तापत्रय विनिर्मुक्तः तापत्रय विनिर्मुक्तः देहत्रय विलक्षणः तापत्रय विमुक्तः देहत्रय विलक्षणः तापत्रय विनिर्मुक्तः देहत्रय विलक्षणः अवस्थात्रय साक्षस्मि अवस्थात्रय साक्षस्मि अहमेवाहमव्ययः तापत्रय विनिर्मुक्तः देहत्रय विलक्षणः अवस्थात्रय साक्षस्मि अवस्थात्रय साक्षस्मि
अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः दृग्दृश्यर्थौ पदार्थौ नः परस्परविलक्षणौ दृग्दृश्यर्थौ पदार्थौ नः परस्परविलक्षणौ दृग्ब्रह्म दृश्यं मामेति दृग्ब्रह्म दृश्यं मामेति दृग्ब्रह्म दृश्यं मामेति इति सर्ववेदान्तडिण्डिमः इति सर्ववेदान्तडिण्डिमः इति सर्ववेदान्तडिण्डिमः अहं साक्षेति यो विद्वात् अहं साक्षेति यो विद्वात् अहं साक्षेति यो विद्वात् विवच्चैव पुनः पुनः अहं साक्षेति यो विद्वात् विवच्चैव पुनः पुनः विवच्चैव पुनः पुनः स एव मुक्तः स विद्वान् स एव मुक्तः स विद्वान् इति वेदान्तडिण्डिमः स एव मुक्तः स विद्वान् इति सर्ववेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः घटकुड्यादिकं सर्वं घटकुड्यादिकं सर्वं मृत्तिकामात्रमेव च घटकुड्यादिकं सर्वं मृत्तिकामात्रमेव च घटकुड्यादिकं सर्वं मृत्तिकामात्रमेव च तद्वद्ब्रह्म जगत्सर्वं तद्वद्ब्रह्म जगत्सर्वं तद्वद्ब्रह्म जगत्सर्वम् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः ब्रह्म सत्यं जगन्मिथ्या ब्रह्म सत्यं जगन्मिथ्या ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव न परः जीवो ब्रह्मैव न परः ब्रह्म सत्यं जगन्मिथ्या ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव न परः ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव न परः जीवो ब्रह्मैव न परः अनेन वेद्यं सशास्त्रम् अनेन वेद्यं सशास्त्रम् अनेन वेद्यं सशास्त्रम् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः ब्रह्म सत्यं जगन्मिथ्या ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव न परः ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव न परः अनेन वेद्यं सशास्त्रम्
अनेन वेद्यं सचास्त्रम् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः अन्तर्ज्योति अन्तर्ज्योति बहिर्ज्योतिः प्रत्यग्ज्योति परात्परः अन्तर्ज्योति बहिर्ज्योतिः प्रत्यग्ज्योति परात्परः अन्तर्ज्योति बहिर्ज्योतिः प्रत्यग्ज्योति परात्परः ज्योतिर्ज्योति स्वयं ज्योति ज्योतिर्ज्योति स्वयं ज्योति आत्मज्योति शिवोऽस्म्यहम् आत्मज्योति शिवोऽस्म्यहम् ज्योतिर्ज्योति स्वयं ज्योतिः ज्योतिर्ज्योति स्वयं ज्योतिः आत्मज्योति शिवोऽस्म्यहम् 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 आत्मज्योति शिवोऽस्म्यहम्
మేడం టైం అయింది మేడం. ఆఖరి 3 minutes. ఆఖరి 2 minutes. ఆఖరి 1 నిమిషము. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మన కళ్ళు తెరవద్దు దయచేసి. 2 చేతులు విడదీసుకుని ఆ 2 అరచేతులను కళ్ళపై పోలించుకోండి. మన చేతుల్లోకి ఎంతో ఎనర్జీ వస్తుంది. ఆ శక్తి వృధా కాకుండా కళ్ళపై ఉంచుకుంటే మన లోపలికి ఆ శక్తి అంతా కూడా ప్రయాణం అవుతుంది, లోపలికి వెళుతుంది. అలా 5 సెకండ్ల పాటు ఉండి నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటకు రండి. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొక్కసారి మనం ప్రణామాలు అర్పించుకుంటూ ఈ యొక్క సాంగత్యానికి నెమ్మదిగా ప్రవేశిద్దాం. ఓకే మాస్టర్స్, నిన్న మనం మకర సంక్రాంతి గురించి, భోగి గురించి, అసలు సంక్రాంతి ఎలా ఆవిర్భవించిందో, అలా ప్రారంభమైందో అన్న విషయాలన్నీ గురించి మనం తెలుసుకున్నాం నిన్న. కనుమ అంటే ఇక ఈ రోజంతా ఆనందంగా ఉండటమే, అంతా అందరితోటి చక్కగా ప్రతి ఇంట
కొత్త అల్లుళ్ళు వస్తారు, పిల్లలు ఆడపిల్లలు వస్తారు, అందరూ ఉంటారు కదా, సుఖ సంతోషాలతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయటమే ఈ రోజంతా కూడా. అందుకే మనకి మనం సహజంగా మాంసాహారం తినే వాళ్ళందరూ ఈ రోజున చక్కగా మాంసాహారం వండుకుని చాలా చక్కగా భుజిస్తా ఉంటారు. కానీ మనది అది కాదు కాబట్టి అందుకనే ఈ రోజు మన సంకల్పం కూడా ఎన్నో జంతు జీవాలు మనకి బలి అవుతాయి కాబట్టి ఆ విధంగా మన సంకల్పం చేసుకొని మన యొక్క ఆ భావనాశక్తి తరంగాలని మన విశ్వంలోకి పంపించాము. చక్కగా ధ్యానం చేశాం. మీ అందరికీ కూడా మరింతగా కృతజ్ఞతలు. చక్కగా ఆ సంకల్పాన్ని చక్కగా చేసినందుకు. అంటే మన భావనా క్షేత్రం ద్వారా కూడా చక్కగా చేయవచ్చు. అంటే సంకల్పాలంటే ఇదే సంకల్పము. మన భావనని మీ శుద్ధ చైతన్యముతో ఆ భావనని చక్కగా మనం విశ్వంలోకి పంపించడం మనం చేయవలసింది. ఎప్పుడైతే శుద్ధ చైతన్య యొక్క శక్తి తరంగాలు విశ్వంలోకి ప్రవేశించినాయో ఆ తరంగాల ద్వారా ఎవరెవరికి చేరాలో వారందరికీ చేరుతూ ఉంటాయి. అది మన పని కాదు. మనం చేయవలసిందంతా రిలీజ్ చేయటమే. మన యొక్క ఎనర్జీ తోటి మన భావనని మనం విశ్వంలోకి పంపించడమే మనం చేయవలసింది. అది ఆ తర్వాత ఎక్కడ చేయాలి ఏంటి అన్నది ఆ మాత చూసుకుంటుంది. మనకేం పని లేదు. మనం చేయవలసింది చక్కగా కూర్చుని ఒక్కసారి ఆ శుద్ధమైన సంకల్పానికి మనం చేయటమే. ఇది ఆ రోజు మనం చేసాం. ఈ రోజు మనం చేసాం కాబట్టి తద్వారా మనకి ఈ ఒక అద్భుతమైన మంచి పని చేశాం. దానికి సంతోషిద్దాం. దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు. సో కాబట్టి మనకి నిన్న సంక్రాంతి గురించి చెప్పుకున్నాం. పత్రి గారు చెప్పారు కదా, కాంతి అంటే వెలుగు, సూర్యుని నుంచి వచ్చే వెలుగు కాంతి, ఆత్మ నుంచి వచ్చే వెలుగు సంక్రాంతి అని చెప్పుకున్నారు. కాబట్టి మరి ఆ వెలుగును మనం ఎలా చేసుకోవాలంటే ఈ రోజున మనం ఇప్పుడు చేసిన ధ్యానం ఎలా ఉంది, ఆ ధ్యానం నుండి మనకు వచ్చే ఉత్పన్నమయ్యే ఆ శక్తి తరంగాలు ఎలా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. కాబట్టి ఆనందాన్ని ఎంత మన సాధన చేస్తుంటే, ఎంత శక్తిని మనం సంపాదించుకుంటుంటే అంతలా మన చైతన్యం విస్తరించబడుతుంది. తద్వారా మనకు ఆనందంగా ఉండగలుగుతాం. తద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. ఆ జ్ఞానం ఉన్నప్పుడే మన నిత్య జీవన విధానంలో వచ్చే కష్ట సుఖాలుంటే ఏం అవసరం లేదు కదండి. సుఖాలంటే ఏముందో, హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉంటాం. కష్టం వచ్చినప్పుడేగా మనకి భగవంతుడు గుర్తొస్తాడు. సో ఈ విధంగా మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ సుఖాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఊరికే ఏది రాదు కదా. యాక్షన్ టు రియాక్షన్ అంటే కర్మకు ప్రతి కర్మ ఉంటుంది, చర్యకు ప్రతి చర్య ఉంటుంది. ఈ విశ్వములో మనం చేసే ప్రతి ఒక్క పని ఈ విశ్వములో ప్రతి మానవుడు మనకి ఎవరు చూడలేదు కదా అనుకుంటాం. సర్వసాక్షి ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం సర్వసాక్షి స్వరూపం అని. అంటే సర్వత్రా ఉండే ఆ సాక్షి స్వరూపం ఉంది, ఆ యొక్క విశ్వమే, ఆ చైతన్యమే. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క క్రియ, ఆ క్రియ రికార్డ్ అయిపోయి ఉంటుంది మన లైఫ్ లో, మన అనంతాత్మలో. అంటే మన ప్రయాణంలో మన కర్మబంధంలో చిక్కుకుంటున్నామా, కర్మబంధంలో చిక్కుకోకుండా ఉంటున్నామా అన్న విషయాలు మనకి మన చర్యలను బట్టే ఉంటాయి, మనం చేసే పనులు బట్టి ఉంటాయి. కాబట్టి ఆ పనులు ఎలా ఉన్నాయి అనేది మనకు మనమే గమనించుకోవాలండి. ఎవరు చేసేది ఎవరు లేరు. మనకి ఇవన్నీ చెప్తాం అంతే. ఈ పుస్తకాలు గాని ఇవన్నీ కూడా మాధ్యమాలు. ఈ పుస్తకాల ద్వారా తెలుసుకున్నా, ఎవరి ద్వారా సజ్జన సాంగత్యాల ద్వారా తెలుసుకున్న మాధ్యమాలు. కానీ చేయవలసింది అంతా మన లోపలే. అది మన లోపల జరగవలసిన ప్రక్రియ. అది ఎవరు చేసేది కాదు. అందుకనే మన భగవానుడు ఏం చెప్తారు, ఉద్ధరేదాత్మానాత్మానం అంటే నీ యొక్క ఆత్మను నీవే ఉద్ధరించుకోవాలి తప్ప ఎవరు ఉద్ధరించబడరు అని చెప్తారు. అందుకే మన పత్రిక చెప్తూ ఉంటారు, ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే ఎవడో సాధన చేస్తే క్రికెట్ గెలవరు కదా, వాళ్ళే రోజు సాధన చేస్తూ ఉంటే గానీ క్రికెట్ లో మంచి ప్రావీణ్యం సంపాదించగలరు. అలాగే ఏ వృత్తిలో అయినా సరే, ఏ విధానంలో అయినా సరే, ఏ ఆట అయినా సరే, మన సాధన చేస్తూ ఉంటేనే దానిలో ప్రావీణ్యం సంపాదిస్తాం. అదే విధంగా మనం కూడా ఈ ధ్యానంలో సాధన మనం చేస్తూ ఉంటే దానిలో మనం ఇక ధ్యానము అనేది వేరుగా ఉండదు. అదే మనం అయిపోతాం. అదే జీవితంలో ఒక అంతర్భాగం అయిపోతుంది. మనకు శరీరానికి ఆహారాన్ని ఎంత మనం ఇస్తా ఉంటామో అది ప్రతిరోజు మనకి ఈ ధ్యానం ద్వారా చక్కగా మన ఆత్మకి ఆహారాన్ని ఇస్తున్నాము. మీరందరూ చక్కగా 97 రోజుల నుంచి చక్కగా ధ్యానం చేస్తున్నారు. మరి మీ ఆత్మకి ఎంత ఆనందాన్ని ఇస్తున్నారో, ఎంత శక్తిని ఇస్తున్నారో మీ అందరికీ చక్కగా ధన్యవాదాలు. చక్కగా 100 రోజులు పూర్తి చేసుకోబోతున్నారు. మరొక్కసారి మీకు శుభాభివందనములు. ఎందుకంటే ఈ ప్రాతకాల విషయంలో, ఈ శుభోదయ కాలంలో అలా చక్కగా ప్రతి ఒక్కరూ అలా సాధన చేస్తుంటే ఎంత మంచిదండి. ఈ సమయమే మంచిది.
అదే బ్రహ్మీ ముహూర్తం అంటారు. బ్రహ్మీ ముహూర్తం అంటే 6 గంటల వరకు ఉంటుంది మనకి. ఎందుకు ఉంటుందంటే అక్కడ థాట్ పొల్యూషన్ ఉండదు. అంటే మనసులు అందరూ అప్పుడు లేవరు. కొంతమంది మాత్రమే లెగుస్తారు. ప్రతి ఒక్కరి ఆలోచనలు అందరూ నిద్రావస్థలో ఉంటారు కాబట్టి ఆలోచన తరంగాలు ఉండవక్కడ. అలాగే వాతావరణంలో కాలుష్యం ఉండదు. తెల్లారి లెగిస్తేనే మీకంటే మాకైతే ఇక్కడ కాలుష్యం ఉంటది. పల్లెటూరులో ఉండకపోవచ్చు. సో, ఇప్పుడు అన్ని చోట్ల కారులు, బైకులు అన్నీ వచ్చేసినాయి. సో, ఈ విధంగా తెల్లవారుజామున మనకి ఆహ్, కా వాతావరణ పొల్యూషన్ ఉండదు. అదే విధంగా ఆలోచన పొల్యూషన్ ఉండదు. కాబట్టి ఒక ప్రశాంతమైన బ్రహ్మీ ముహూర్త కాలం అంటే ఒక దైవ కాలము, దివ్య కాలము. అలాంటి దివ్యమైన సమయంలో మీరు ఎన్నుకొని చక్కగా ధ్యాన సాధన చేస్తున్నారు. ఎంతో అద్భుతము. ఇది ఎంతో చక్కగా మరి శతాది రోజులు జరుపుకోబోతున్నారు కాబట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి అలాగే స ఈ ఈ ఈ ఆత్మను మనం మన చైతన్యాన్ని విస్తరించుకోవాలంటే, ఆత్మ వైభవం కలగాలంటే ఇలా మన లోతులకు వెళ్లి రోజు సాధన చేయాలి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవం అండి. ఎంత బాగా చేస్తుంటే అంత వస్తుంటది. సో, ఇట్లా చేయటం వల్ల మన చైతన్యం విస్తరిస్తుంది. తద్వారా మన బుద్ధి కూడా వికాసం చెందుతుంది. మనసు ఎలాగో ప్రశాంతత పొందుతుంది. అది మీరు చెప్పాల్సిన పనే లేదు. బుద్ధి కూడా సూక్ష్మీకరణం అవుతుంది. సూక్ష్మతత్వం కలిగి ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా వినాలనుకున్నా, ఏదైనా చెప్పినప్పుడు తొందరగా సూక్ష్మ బుద్ధికి అలవాటవుతుంది. అంటే ఆహ్, చాలా సున్నితంగా గ్రహించగల అవగాహన శక్తి పెరుగుతుంది. బుద్ధి వికసించడం అంటే అవగాహన శక్తి వికసింపబడుతుంది. ఎన్నో కోణాల్లో మనం తెలుసుకోగలుగుతాం. ఇదివరకు ఇంత కోణంలో తెలుసుకుంటే ఇప్పుడు ఒక 100 కోణాల్లో తెలుసుకోగలిగిన శక్తి మనకొస్తుంది ధ్యానం ద్వారా. అందుకనే బుద్ధి వికసన జరుగుతుందని చెప్తారు ఈ ధ్యాన సాధన ద్వారా. ఎప్పుడైతే బుద్ధి వికసన జరిగిందో నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా నీకు ప్రతి పనికి ఇందాక మనం చెప్పుకున్నాం చర్యకి ప్రతిచర్య ఉంటుందని. అంటే మనం చేస్తున్న పనులు ప్రతి పని కూడా రికార్డ్ అయి ఉంటుంది. నువ్వు ఏది చేస్తావో అది నీకు ఈ సమయమే రావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇన్‌కార్నేషన్ అయినా రావచ్చు. ఈ జన్మలోనే రావచ్చు, వచ్చే జన్మలో అయినా రావచ్చు. కాబట్టి మనం చేసే ప్రతి పని ఎవరు చూడటం లేదు అని అనుకుంటాం. కానీ మనకి ఒక సాక్షి ఉన్నారు. అది ఆత్మసాక్షి అవ్వచ్చు, సర్వసాక్షి, విశ్వసాక్షి అవ్వచ్చు. కాబట్టి మనం చేసే ప్రతి కదలిక రికార్డ్ అవుతుందని గుర్తుంచుకోండి. మొన్నెవరో కర్మ సిద్ధాంతం గురించి చెప్పారన్నారు. మరి కర్మ సిద్ధాంతం గురించి చెప్పారనంటే దానిలో ఏంటి ఇక్కడ? మన యాక్షన్ ఏదైతే మనం ఆలోచిస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చేతలు చేస్తున్నామో అదంతా రికార్డ్ అవుతుంది. ప్రతి చర్య, ప్రతి కదలిక రికార్డ్ అవుతుంది. కాబట్టి మన చర్యలపై, మన కదలికలపై, మన ఆలోచనలపై మనం నిఘా ఉంచాలి. నిఘా అంటే దాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? అన్న విషయాలు అవన్నీ మనకి ఈ నిత్య జీవన విధానంలోనండి ఇక్కడుండాలి సరిగ్గా. ఇక్కడ మనం సరిగ్గా ఉంటే ఆ పరం అనేది ఆటోమేటిక్‌గా వచ్చి తీరుతుంది. మనం పరాన్ని గురించి సాధన చేయాల్సిన అవసరం ఏమి లేదు వాస్తవంగా చెప్పాలంటే. మనం పైనుంచి వచ్చింది మనం దివ్యాత్మ స్వరూపులమే. అదే పత్రి గారు ఎప్పుడు మొత్తుకుంటూ ఉంటారు. వచ్చింది మీరదే. మీరు దివ్యమైన స్వరూపులే, దివ్యాత్మ స్వరూపులే. కానీ ఇక్కడికొచ్చి మనం మాయలో పడి మర్చిపోయాం. ఆ మర్చిపోయిన మన లోపల ఉన్న ఏ ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు గాని, అవి మమకారాలు గాని అవన్నీ తొలగించుకుంటే ఉన్నదదే. ఉన్నది ఆ చైతన్యమే, ఆ దైవత్వమే. దానికో చిన్న కథ చెప్పుకుందాం. ఒకానొక ఆహ్, ఒక శిల్పకారుడున్నాడనమాట. శిల్పకారుడు మంచిగా శిల్పాలు చెప్తూ ఉంటాడు. మంచిగా శిల్పాలు చెప్తాడనమాట. అతను ఒక రోజు రోడ్డు ఆ ప్రయాణ ఒక రోడ్‌లో వెళ్తూ ఉంటాడు. వాకింగ్ లాగా వెళ్తూ ఉంటాడనమాట. ఆ రోడ్‌లో ఒక మార్బుల్స్ అంటే ఒక స్టోన్స్ అమ్మే షాప్ ఉంటుంది. అదే మార్బుల్స్‌యి ఉంటాయి గదా! నాపరాళ్ళు అవన్నీ అలాంటివి ఉంటాయనమాట. అలా పోతూ రోజు వస్తూ ఉంటే అక్కడ ఒక మూల మీద ఒక పనికిరాని ఒక పెద్ద బండ పడేసి ఉంటుందనమాట. ఆ బండ మీద అతని దృష్టి పడుతుంది. అంటే ఎవరి దృష్టి అలా ఉంటది గదా! ఆ శిల్పి యొక్క దృష్టి ఏంటి? ఆ రాళ్ళ మీద పడిందనమాట. అతను ఆ పెద్ద రాయి ఉంటే ఎందుకు అలా పడేసి ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అలా మూల పడుంది. అప్పుడు ఆయన వెళ్లి ఆ షాప్‌లోకి వెళ్లి ఆ ఓనర్‌ని అడిగాడు. "ఆ రాయి నాకు కావాలని" చెప్పేసి. అన్నారు. "అది అసలు ఎవరిది కొనరండి. ఎవరు తీసుకోవటం లేదండి. ఎక్కడో మూల పడేసాం. అది ఎప్పటినుంచో ఉండిపోయింది మాకు" అని చెప్పి అన్నారన్నమాట. "లేదు నాకు ఇవ్వండి. నాకు కావాలని" చెప్పేసంటే ఏముంది ఆళ్ళకి వ్యాపారం కాబట్టి వచ్చింది ఇచ్చేసారన్నమాట. అతను తీసుకెళ్ళాడు. ఏం చేసుకుంటాడో ఈయన అని చెప్పేసి వాళ్ళనుకున్నారన్నమాట. ఈ పాతది ఎందుకు పనికిరానిది తీసుకెళ్తున్నాడని. అందరికి పనికిరానిదే అది.
తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి తన సుత్తి ఉలితో చక్కగా దాన్ని తన లోపల ఏదైతే రూపం ఉందో ఆ రూపాన్ని ఆవిష్కరించాడు. సుత్తితో చక్కగా. అంటే ఆ రాయిలో ఉన్న అనవసరమైన పదార్థాన్నంతా తీసేస్తే తన మనసులో ఏదైతే ఉందో, ఏ చిత్రీకరణ అయితే చేసుకున్నాడో ఒక అందమైన విగ్రహాన్ని చక్కగా పడింది. అంటే, అంటే లోపల ఏదైతే తన లోపల ఏ విగ్రహం చేయాలనుకున్నాడో చక్కగా ఒక అందమైన విగ్రహం తయారయింది. ఆ తర్వాత అతనొచ్చి షాపు యజమాని తీసుకెళ్ళి చూపిస్తాడు. ఈళ్ళకి క్యూరియాసిటీ ఉంటది. ఏం చేస్తున్నాడు ఇతను తీసుకెళ్ళి ఏం చేస్తాడని చెప్పి ఎప్పుడో మళ్ళా ఒకరోజు కనపడినప్పుడు సరే చూపిస్తానులే అని చెప్పేసి అయిపోయిన తర్వాత వాళ్ళని ఆ ఓనర్ తీసుకెళ్ళి చూపిస్తే అసలు ఆ రాయిని చూసి అది అలా మూలపడి ఉన్న ఆ రాయ అలా పడిపోయింది. తీసుకెళ్ళి అతని చేతిలో ఎలా అయిందంటే ఒక అద్భుతమైన అందమైన ఆకర్షణీయ రూపం తయారైంది. అంటే అక్కడ ఏంటండి పనికిరాని విషయాలు ఏవైతే ఆళ్ళు ఆశ్చర్యపోతారు. అంటే పనికిరాని ఒక శిలని తీసుకెళ్ళి ఇలా చేయగలిగారా? అంతలో ఉన్న నైపుణ్యము, అందులో ఉన్న ఆ చా చాతుర్య ఆ చతురత విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆ విధానం అంతా కూడా శిల్పి లోపల ఉన్న నైపుణ్యం అంతా అక్కడ బయటపడిందంట. ఆళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఇన్ని రోజులు నిర్జీవంగా పడి ఉన్న ఆ శిలను తీసుకెళ్ళి ఒక శిల్పి తన తన కళాత్మకమైన దృష్టితో దాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరింపచేశాడు అని చెప్పి ఆశ్చర్యంగా, ఆనందంగా చూశారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి? మనలో పనికిరాని గుణాలన్నీ ఎన్నో ఉంటాయి. ఆ గుణాలన్నీ తీసేసుకున్నప్పుడు చక్కగా మన లోపల ఉన్న ఆ దైవత్వము ఏదైతే దైవీ గుణాలున్నాయో, ఆ దైవత్వం ఉన్నదో అది ఆవిష్కరించబడుతుంది. మనం తీయవలసిందల్లా ఏంటి? మనం ఈ భూమి మీదకొచ్చిన తర్వాత మనం ఏదైతే అంటించుకుంటున్నామో మాయతోటి మమకారాలు, నేను, నాది అనే మమకారాలు, రాగద్వేషాలు, భావోద్వేగాలు, మరి కర్మ వాసనలు ఇవన్నీ కూడా మనం అంటించుకొని దానిలో పరిగెసుకుంటున్నాం. సో అవన్నీ ఒక్కొక్కటి మనం ధ్యాన సాధన ద్వారా వదిలించుకున్నప్పుడు చక్కగా మనలో ఏమవుతుంది చూడండి. ధ్యానం చేయగా ఏమనిపిస్తుంది మనకి? మీరందరూ చేస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా చేసిన వారు ఉన్నారు గదా! సో చేస్తూ ఉంటే ఏమవుతుంది? అంటే ప్రాపంచిక విషయాల మీద కాస్తంత ఆసక్తి తగ్గిపోతుంది సహజంగానే మనకి. ఆసక్తి తగ్గినప్పుడు ఆ ఆసక్తి ఎటు పెడుతుంది? ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తొస్తుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి వస్తుందో ఇదేదో తెలుసుకోవాలని ఇంకా జిజ్ఞాస పెరుగుతుంది. ఆ జిజ్ఞాస పెరుగుతున్న కొద్దీ మనం ఇంకా లోతులకు వెళ్ళటానికి సాధన చేస్తూ ఉంటాం. సాధన చేస్తున్న కొద్దీ ఇంకా లోతుల్లోని విషయాలు తెలుసుకుంటాం. దానికి ధ్యాన సాధన చేస్తా ఉంటాం. చక్కగా మంచి ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఆ పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ, ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇట్లా మనకి మన లోపల ఉన్న ఆ గుణాలన్నీ ఒక్కొక్కటి తొలగించుకుంటానికి అంటే ఆహ్, శిల్పకారుడి చేతిలో సుత్తి ఉండి ఎట్లయితే అనవసరమైన పదార్థాన్ని తొలగించాడో, ఆ విధంగా ఆ ధ్యానం అనే ఉలిని మనం తీసుకొని, జ్ఞానం అనే సుత్తితో చక్కగా మనం దాన్ని పరిష్కరించుకుంటుంటూ మన లోపల ఉన్న ఆ చైతన్యము అలా చక్కగా దైవత్వంతో ఆవిష్కరించబడుతుంది అని చక్కగా చెప్తారన్నమాట. సో ఈ విధంగా మనం ఏర్పరచుకున్న గుణాలే ఇవన్నీ కూడాను. నిజంగా అయితే మన సత్వగుణమే. అందుకే కదా మనకు భగవానుడు చెప్తారు, మనకు జీసస్ చెప్తారు. దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఒక చిన్న బిడ్డగా తయారవ్వాలని. చిన్న బిడ్డ ఎలా ఉంటాడు? ఏ మర్మము లేకుండా ఉంటాడు. ఏ ఏం ఏ మలినాలు లేకుండా ఉంటాడు. ఒక పుష్పము ఎలా అయితే వికసించి అందరిని ఎలా ఆనందింపజేస్తుందో, ఆ పసిబిడ్డ కూడా అంతే విధంగా ఉంటాడు. అంటే అంత స్వచ్ఛతగా, అంత నిర్మలంగా, అంత శుద్ధంగా, అంత ప్రశాంతంగా ఉంటాడు. సో అలాంటి మనస్తత్వం ఎవరికైతే కలిగి ఉందో, అలాంటి వారిలోనే దైవత్వం ఆవిష్కరించి ఉంటుంది. మరి ఆవిష్కరించుకోవడానికి కొంత భాగం జన్మతః ఉంటే ఓకే. కానీ ఆ జన్మతః ఉండట్లేదు గదా! మనకి మాయ అనే మనకి దానిలో పడిపోతున్నాం కాబట్టి, ఆ మాయను తొలగించుకున్నప్పుడే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఆ మాయను తొలగించుకోవడానికి చేసే సాధనే ఇది ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. సో ఈ విధంగా మన లోపలివి తొలగించుకున్నప్పుడు, మన జ్ఞానం వికసించినప్పుడు మరి అందుకే పత్రి గారు కూడా చక్కగా ఓ మాట చెప్తారండి. ఈ ధ్యానం అనేది కూడా అందబడాలంటే కర్మ పరిపక్వత పొందినప్పుడు మాత్రమే ధ్యానం అందబడుతుంది. చూడండి మనం అదే మనిషికి ఎన్నో సార్లు ధ్యానం చెప్తే చాలా మంది వినరు, కొంతమంది ఉంటారు. చాలా సార్లు చెప్పి చూస్తాం కానీ వినరు. ఎందుకు వినరంటే పాపం అది వాళ్ళ తప్పు కాదు. మనం వినలేదు అనుకోవడానికి కూడా మనకు వీల్లేదు. ఆళ్ళకి ఇంకా తీసుకునే అర్హత రాలేదు. ఆ అర్హత ఎందుకు రాలేదంటే ఆ పరిణామం జరగలేదు లోపల. ఆత్మకి పరిణామం జరగలేదు.
అయ్యో మనం చేస్తున్నామే, మన తోటి వాళ్ళకి రావాలని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళకేంటి, అది వస్తేనే కదా ఏదైనా చేయగలరు. అందుకే భగవాన్ చెప్తాడు కదా, నీ లోపల నిన్నే నువ్వు ఉద్ధరించుకోవాలని. ఆ ఉద్ధరించుకునే భావన లోపల కలగాలి. కలిగినప్పుడే స్వీకరిస్తారు. అందుకే మనందరం ఏం చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. ఒక ఒక ఇనప ముక్కని హ్మ్. ఒక కొలువులో పెట్టి కొడితే ఎన్ని దెబ్బలకండి, కొట్టి, కొట్టి, కొట్టి ఎన్నో దెబ్బలకి ఒక వస్తువులాగా తయారవుతుంది. కొడవలో లేకపోతే గొడ్డలో ఏదో ఒకటి తయారవుతుంది. అంటే ఎన్ని దెబ్బలు తింటే అదొచ్చింది. అలాగే ఈ జీవితంలో వినలేదని అనుకోవడం కంటే కూడా వాళ్ళకి ఇంకా పరిపక్వత రాలేదు. అలా దెబ్బలు తింటూ, తింటూ లోపల అది అయితే గాని ఆ తర్వాత ధ్యానానికి రాలేదు. సో, ఆ విధంగా మనం కూడా అర్థం చేసుకొని చెప్పడం మన ధర్మం. రావడం అనేది వాళ్ళ పరిపక్వత, వాళ్ళ యొక్క కర్మ ప్రక్షాళన తీరినప్పుడే వస్తారు. అందుకే కర్మ పరిపక్వత పొందినప్పుడు ధ్యానం అందబడుతుంది. ధ్యానము సాధన చేయగా, 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 చేయగా ఏమవుతుందండి? జ్ఞాన పరాకాష్ఠే జ్ఞానము. జ్ఞానము పరాకాష్ఠ ఏమవుతుందండి? జ్ఞానం యొక్క పరాకాష్ఠ సేవ. అంటే నువ్వెప్పుడైతే జ్ఞానం సంపాదించుకుంటావో దాని పరాకాష్ఠ సేవ. అంటే సేవ అంటే నిష్కామ కర్మ సేవ. నిష్కామంగా ఏ ఫలాన్ని ఆశించకుండా సేవ చేయటం చేస్తున్నారు గదా! ఏం ఫలం ఆశించేస్తున్నాం? ఎందుకు మీరు ఈ జూములు ఇవన్నీ ఎందుకు పెట్టాల్సొచ్చింది? మీరు తెలుసుకున్న ఆనందాన్ని ఆ 10 మందికి పంచాలనే గదా! సో, ఇది నిష్కామ సేవ. ఈ సేవ ఇలా చేస్తూ, 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 చేస్తూ ఉంటే అది పరాకాష్ఠ చెందుతుంది. ఆ సేవ యొక్క పరాకాష్ఠే సేవా ధురంధరులు, సేవా చక్రవర్తులు అనొచ్చు. అలా అది అంతా అనంతమైంది. సేవ అనేది ఒక పరిమితమైనది కాదు. ఆత్మ ఎలా అయితే అనంతమైనదో సేవ కూడా అనంతమైనదే మిత్రులారా. ఆత్మ అనేది అనంతమైనది. ఆత్మ ఇది ఇక్కడున్నది, ఇక్కడ లేదని లేదు కదా! ఇది ఫరెవర్ ఎప్పుడూ ఉండేదే. ఈ దేహము పోతుంది గానీ ఆత్మ పోదు కదా! ఆత్మ అనంతం అని చెప్పి మనం భగవద్గీతలో అన్నిట్లో వింటున్నాం. సో, ఆత్మ ఎలా అయితే అనంతమైనదో ఈ సేవ కూడా అనంతమైనదే. ఇప్పుడు చేస్తే ఆగిపోతుంది, అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. మన జీవితం ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు మనం సేవ చేస్తూనే, చేస్తూనే, చేస్తూనే ఉండాలి. ఎప్పటికెప్పుడు ఏదొస్తే ఆ దేశ, కాలమాన పరిస్థితులను బట్టి నీకున్న నీకు శరీరంతో సేవ చేయగలవా? ధనంతో సేవ చేయగలవా? జ్ఞానంతో సేవ చేయగలవా? సో, ఈ తన్ మన్ ధన్ అంటారు కదా! సో, ఈ మూడిటిలో మనకి ఏది అవసరమో అంటే ఏది అవసరం కాదు. ఏది మీకు అనుకూలంగా ఉందో అందరికీ ధనం ఉండదు. కానీ శారీరక శరీరపరంగా చేయొచ్చు. అప్పుడు శారీరక పరంగా సేవ చేయొచ్చు. ధనం ఉన్నవారు ధనం సాయం చేయొచ్చు. జ్ఞానం ఉన్నవారు జ్ఞాన సేవ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం చెయ్యటమే. ఇదే అదేంటి పరోపకారం మిదం శరీరం. ఈ శరీరం ఉన్నదెందుకు? మా కోసమే కాదు, 10 మందికి ఉపయోగపడటానికి కూడా. సో, ఈ పరోపకారం మిదం శరీరం, ఈ శరీరం ద్వారా మనం ఎంత వరకు చేయగలిగితే అంతవరకు శరీరం ద్వారా, జ్ఞానం ద్వారా, ఉన్న సాధన మనకు సంపాదన ద్వారా కూడా చక్కగా మన సాధన చేస్తూ, ఆ సేవ చేస్తూ, చేస్తూ, చేస్తూనే ఉండాలి. అది నిరంతర ప్రక్రియ. ధ్యానము నిరంతర ప్రక్రియ, సేవ నిరంతర ప్రక్రియ. ఆత్మ ఎలా అయితే అనంతమైనదో ఈ పనులు కూడా అనంతమైనవే. ఇక్కడికి ఆగిపోయేదంటూ లేదు అని తెలుసుకోవాలి ఇక్కడ. సో, ఈ విధంగా మనకి మన ఈ ఆత్మ జ్ఞానము, ఈ యొక్క జ్ఞానాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు, మన ఆత్మ చైతన్య విస్తరించుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. చైతన్య విస్తరణ జరగందే రాదండి. ఆ చైతన్య విస్తరణ జరగడానికే మనం ఈ జ్ఞానం చేస్తున్నాం. కాబట్టి ధ్యానం అనేది ఒక ప్రముఖ పాత్ర మనకి ఇది. ఇది చేయగా చేయగా ఇందాక నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు చేయగా చేయగా ఏముంటే అది మనకి ఒక అభ్యాసం అయిపోతుంది. ఎప్పుడు ఏ క్షణమైనా మనకి ధ్యానంలోనే ఉంటాం. మీరు మీరు గమనిస్తూ ఉంటే ఏ పని చేస్తుంటే ఆ పని అదే ధ్యానం అవుతుంది. అదే ఎంతోమంది మహానుభావులు చెప్తున్నారు. కాకపోతే మొట్టమొదటిగా మనం చేయవలసింది బాగా అప్పుడు సాధన చేస్తే దాన్ని మనం లైన్‌లో పెట్టుకోవచ్చు. ఇది. సో, ఈ విధంగా మన ఆత్మను ప్రజ్వలింపచేసుకొని ఈ యొక్క ఆత్మ క్రాంతిని, ఆత్మ యొక్క వెలుగును మనం సర్వత్రా, సర్వవేళలా, సర్వావస్థలయందు కూడా ఎప్పుడు ప్రజ్వరిల్లుతూనే ఉండాలి. ఒక సమయం అంటూ లేదు. ఒక నియమం అంటూ లేదు ఇక్కడ. సర్వత్రా, సర్వవేళలా, సర్వావస్థలయందు కూడా ఆ యొక్క ఆత్మ చైతన్య విస్తరణ జరుగుతూనే ఉంటుంది అన్న విషయం తెలుసుకోవాలి. హ్మ్. ఓకే. ఏమైనా చెప్తారా? ఏమైనా అడుగుతారా? ఓకే మేడం. మాస్టర్స్ మీ డౌట్స్ ఏమన్నా ఉంటే మేడం అడగండి. మీరే కనపడాలి. నాకు ల్యాప్‌టాప్ కాదు. దీనిలో చిన్న ఫోన్‌లో చెప్తున్నాను. అందుకని మిమ్మల్ని అందరిని చూస్తే నేనే అడుగుతాను. కానీ నాకెవరు కనపట్టాలి ఇందులో. ఆన్ చేసుకోండి మిత్రులారా. మేడం గారిని మా ఆది దంపతులు వాళ్ళని చూడండి. ఈ రోజు పండగ రోజు ఆది దంపతులు చక్కగా
అనేక భాష్యాలు లలిత సహస్రనామాలు కానీ అన్ని చక్కగా అద్వైత సారాన్ని, అద్వైత సిద్ధి, అమరత్వ లబ్ధి అని అద్భుతంగా చెప్తున్నారు. అందరికీ అది శంకరాచార్యులు ఎలా ఉంటారో మరి పార్వతి పరమేశ్వరు తెలియదు కానీ జక్క రాఘవరావు అమ్మగారు మనకి ఆది దంపతులు నడిబొడ్డు విజయవాడ నడిబొడ్డులో ఉన్నారు మొత్తం. మరి వాళ్ళందరినీ అమ్మానాన్నలాగా హ్యాపీగా తీసుకొని చక్కగా అడగండి. మీరు ముఖాలు చూపించండి. అసలు పిల్లల్ని చూడాలని ఒక తపన ఉంటుంది కదా, అందరూ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ మైండ్ తో అడగండి. ఓపెన్ చేయడమే కాకుండా ఓపెన్ మైండ్ తో ఒక్కొక్కరు వీడియో ఆన్ చేసుకొని అందరూ లైన్ లోకి రండి, మేడం చూస్తుంది. వీడియో ఆన్ చేసుకోండి, ఏం కదలే, వీడియో ఆన్ చేసుకోండి. ముఖం కనిపిస్తాడు. మీ ముఖం ఉంటుంది కదా, ముఖంకి ఏ బట్టలేరు, ముఖం కనిపిస్తే చాలు. అందరూ నోరు తెరిచి మాట్లాడితే ఎవరైనా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి మేడం. మీ జ్ఞానానికి అంటే ముందల ఆ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మీ అనుభవాలు కొద్దిగా చెప్పండి. ఏంటన్నా మా ధ్యానానికి ముందర ఎట్లా ఉండేవాళ్ళు, జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు అనేది మీ అనుభవాలు కొద్దిగా చెప్పండి. అదే నన్ను ఎక్కడికో మళ్ళీ 25 ఏళ్ళు వెనక్కి పంపిస్తారా? కదా మేడం, ఆదర్శంగా తీసుకుంటాం కదా మేమందరం. ధ్యానానికి ముందు జ్ఞానానికి తర్వాత అన్నది అంటే సహజంగా మంచి అలవాట్లే ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే. మేము నేను ధ్యానానికి ముందే మాకు గురు సాంప్రదాయంలో నేను దీక్ష తీసుకోవటం, గురు సాంప్రదాయంలో కొంత సాధన చేశాను ఒక 6 సంవత్సరాలు. అంతేకాకుండా మన కుటుంబ పరంగా కూడా ఒక ఆధ్యాత్మిక పరమైన విషయం కుటుంబమే. అంటే నేను పక్క కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అయినా కూడా నేను మెట్టినింటికి అడుగు పెట్టినాక రాఘవరావు గారి ఇంటికి వచ్చినాక వాళ్ళ మా ఆడబడుచు ద్వారానే ఎక్కువ ఈ ఆధ్యాత్మికత అనేది కాస్తంత అంటింది. సో ఆ ప్రయత్నంలో ఉంటూనే ఉన్నాం. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే ఎంతమంది ఆ గురువు దగ్గర చేరి ఎంత సాధన చేస్తున్నా ఏదో ఒక రకమైన అసంతృప్తి అనేది ఉండేది. అది వాస్తవం. పూజ పునస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని, పూజలు చేసేదాన్ని బాగానే. కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అయినా నా చిన్నప్పుడైతే ఏ ఆధ్యాత్మిక చింతన లేదు. మా పుట్టింట్లో మాత్రం పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాతే నాకు కొంత అలవాటైనవి. వాళ్ళ ప్రకారం చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తూ ఉండేను. గురువు గారు ఒక ఆయన ఎవరు మా ఆడపడుచు గురువు గారే, ఆయన అనేవారు, అమ్మ ధ్యానం నువ్వు దీక్ష తీసుకో అని చెప్పాను. దీక్ష తీసుకుని అవన్నీ తెల్లవారుజామున లేచి అనుష్ఠానాలు చేయడం అనేది చాలా కష్టమైన విషయమే. ఇవన్నీ నేను ఎక్కడ చేస్తానండి అంటే, లేదు ఆయన పాపం మరి ఎందుకు అనిపించేదో అట్లా తీసుకోమంటే సరే ఒకానొక విషయంలో తీసుకుని 6 సంవత్సరాలు చేశానండి అనుష్ఠానం. కానీ ఎంత చేస్తున్నా గానీ ఏదో ఒక రకమైన అసంతృప్తి ఉండేది. పూజ చేయడంలో కూడా నచ్చేది కాదు. ఇంత మనం ఆ పూలు తీసుకొచ్చి దేవుడికి పూలు పెట్టడం, నైవేద్యాలు అనటం, ఇవన్నీ ఊరికే మనకిష్టమై చేసుకుని మనకిష్టమై మనం తింటున్నాం, మనకిష్టమైన రీతిలో అలంకరించుకుంటున్నాం ఆ దేవుడిని. చూసుకుని మురుసుకుంటున్నాం. ఆయనకి ఏముందండి, మొత్తం విశ్వం అంతా ఆయన అయినప్పుడు. కానీ అది ఎందుకు అప్పట్లో ఇంత తెలియకపోయినా నచ్చేది కాదు. ఇది ఎవరు మనమేంటి, మనం ఏమన్నా కష్టపడి పండించి ఏమన్నా ఇస్తున్నా, మనం పుట్టిస్తున్నాం, ఏమన్నా చేయటం లేదు కదా అని అనిపించేది అప్పట్లో ఆ చిన్న వయసుల్లో. ఆ తర్వాత ఇంకా ఎక్కువైన కానీ దాని సమాధానం ఎవరు చెప్పేవారు కాదు. ఒకవేళ అడగాలన్నా, ఒకవేళ వదిలేయాలన్నా భయం కూడా ఉండేది. అమ్మో ఏమనుకుంటారో, ఒకవేళ ఎలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా ఉన్నా సంసారానికి ఏమైనా కీడు జరుగుతుందో, ఇలాంటి అపోహలు కూడా ఉంటాయి అన్నమాట భయంతో. పత్రిగారు ఆ తర్వాత 97 సంవత్సరాల పత్రిగారు మనకు పరిచయం అయిన తర్వాత ఫస్ట్ సిట్టింగే పత్రిగారితో మొట్టమొదటి సిట్టింగే ఆయన ఎదురుగుండా కూర్చోబెట్టుకుని ధ్యానం చేయించారు. ఆ ధ్యానంలోనే చక్కగా చెప్పారు, ఏ పూజ అవసరం లేదు, ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు, ఏ నామాన్ని ఉచ్చరించవద్దని. అదేమిటో ఆయన అలా చెప్తుంటే చాలా ఆనందంగా కలిగింది నాకు. అబ్బా, ఏ పూజ వద్దన్నారు, ఏ నామం వద్దన్నారు, ఏ రూపం వద్దన్నారు, అన్ని తీసేసి చక్కగా ధ్యానం చేయమన్నారు. ఆ ధ్యానంలో కూడా ఆనందంగా అనిపించింది ఆయన చెప్తుంటే. మాటలు చెప్తుంటే నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను, పెద్ద కాంతి పుంజాన్ని అయిపోయాను. అది ఆనాటికి నాకు అనుభవం అని కూడా తెలియదు. అనుభవం అని అది ఏంటో అవుతుందని ఏదో కూడా తెలియదు. బట్ నేను లేను అక్కడ, ఒక లైట్ ఫామ్ ఉంది. అది తర్వాత లేచినాక అడిగారు ఎలా ఉందంటే బాగుందని చెప్పేసి అన్నాను. తర్వాత అది ఒక తృప్తినిచ్చింది అప్పుడు నాకు. అది ఇంతకాలం నుంచి వేధించే లోపల ఉన్న అసంతృప్తి ఆ తృప్తినిచ్చింది. అప్పుడు మరి వెంటనే ఇంటికి వచ్చి నాకు ఇంకా పూజ చేయాలని అనిపించలేదు. ఆ క్షణమే ఇంకంతే. ఆ క్షణం నుంచి నేను పూజ మానేస్తాను. తన సమయాన్నంతా ధ్యానానికి కేటాయించేదాన్ని.
బాగా రోజు 7-8 గంటలు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కూర్చునేదన్నమాట. సో ఆ విధంగా ఆ సాధన చేస్తూ ఉంటే అనేక రకాల అనుభవాలు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో టెలిపతి, ఆస్ట్రల్ ట్రావెల్ ఇవన్నీ కూడా ఇంచుమించు 2 మంత్స్ లోనే కుండలిని శక్తి యాక్టివేట్ అవ్వటం ఇవన్నీ 2, 3 నెలల్లోనే నేను అనుభూతులు పొందాను. అలా తెలుసుకున్న క్షణం నుంచి ధ్యాన ప్రచారం కూడా జరుగుతోంది. అటు ధ్యాన ప్రచారం జరుగుతుంది, ధ్యాన సాధన జరుగుతోంది. ఇంటి వ్యవహారాలు అన్నీ చూసుకుంటాను. ఎక్కడ పని కూడా చాలా ఉండేది మాకు. అప్పటికి వ్యవహారం ఉంది. వ్యాపారం ఉంది. డ్రింక్ షాప్. పొద్దున్న 4కి లెగిస్తే రాత్రి 12 అవుద్ది. నేను లోపల, తను బయట ఇద్దరికి. బయట సేల్‌లో ఆయన ఉండేవారు. నేనేమో లోపల ప్రిపరేషన్ అన్నమాట అవన్నీ. సో అంత పనిలో కూడా ఎప్పుడు మాకు అంటే ధ్యానం కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టు ఆ ధ్యానం అనే అనుభూతి పొందిన తర్వాత ఇక ఎప్పుడు సమయం దొరికినా అప్పుడు కూర్చుందాం అనిపించేదన్నమాట. అలా కూర్చోవడంలో ఒక రకమైన ఆనందం దొరికేది. అది మరి అంత లోపల అదే గత జన్మల సంస్కారం ఉండబట్టే అది కూడా వస్తుందిలేండి. ఏది ఊరికే రాదు కదా! సో ఆ విధంగా మనకి అతి కొద్ది కాలంలోనే అన్ని అనుభూతులను పొందాం. సో తర్వాత మీ అందరికీ తెలిసిందే వ్యాపారం మానేయటం, ఇకంతా సంస్థకి జీవితాలను అంకితం చేయటం. ఇక అంకితం అంటే అది నిజంగా చెప్పాలంటే సారు కోసం అని కాదు. ఇది మనం ఉద్ధరించుకోవడమే. మనం ఉద్ధరించుకోవడం. సారు మనకి దొరికారు. ఆ గురువు యొక్క సన్నిధిలో ఇదంతా మనందరం ఎందుకు కలిసామంటే గత ఎన్నో జన్మ సంబంధం నుంచి ఆయనతో కలిసి మనం పనిచేసిన వాళ్ళమే. అందుకనే ఈ ప్రపంచంలో అంతా విస్తరించి ఉన్న ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ జీవాత్మలన్నీ ఇప్పుడు ఈ పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో చక్కగా కలుస్తున్నాయి. పత్రి గారి యొక్క అనుసంధానంలో ట్యూన్ అవుతున్నాం. ఎందుకంటే మనం కూడా గత కాలంలో ఆయనతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరునని అంటారు గదా! ఎన్నో గూళ్ళున్నాయి, ఎన్నో సంస్థలున్నాయిగా అన్ని సంస్థల్లో మనం ఎందుకెళ్ళలేకపోతున్నాం? ఎవరెవరు ఏ సంస్థల్లో ఉన్నారో వారు ఆ సంస్థలో చక్కగా సెట్ అయిపోతున్నారు. అలాగా మనకి పత్రి గారు మన గురువు. మనకి ఇది గూడు మనకి. ఈ గూడులో మనందరం వచ్చాం కాబట్టి ఇక్కడ మనకొక ఇది పెద్ద కుటుంబంలాగా అనిపించింది. అది మనకి సాధన చేస్తుంటే మనకు అర్థమైందన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆలోచిస్తే పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మేము అడుగుతూ ఉంటాం. మీకు ధ్యాన జగత్తు ఇవన్నీ ఒక పెద్ద ప్లాన్ ఉన్నాయా అంటే ఆయనకేమీ లేవండి. చేస్తూ ఉంటేనే అవన్నీ ఒక్కొక్కటి ఒక ఒక థాట్ రిలీజ్ చేస్తూ ఆ థాట్‌కి ఎనర్జీ ఇస్తూ ఉంటే అది అవుతుంది. తర్వాత ఇంకొకటి అలా వస్తున్నాయి తప్ప తనకు కూడా ఒక ఇలా ఉంది. ఇట్లా ఎంత సొసైటీ అవుతుందని కూడా ఆయనకు కూడా తెలీదు. అలాగే మనకి ఇదంతా ఏం తెలీదు. మనందరికి కూడా అదే పద్ధతిలో వస్తూ ఉంటాం. మనకు కూడా తెలీదసలు. అందుకే ఒక మాట కూడా చెప్పారు. ఎప్పుడు కూడా మనకు సగం జీవితం అయిన తర్వాత గాని మనకు అర్థం కాదు ఇవన్నీ. ఇప్పుడు అర్థమవుతుంది. ఓహో! ఇదంతా ఒక మన డివైన్ ప్లాన్ యేసుకొనొచ్చాం. పైనే మనం అన్నీ నిర్ణయించుకొనొచ్చాం కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం ఇయన్నీ జరుగుతున్నాయి. ప్రతిదీ మనం ఏదైతే డిజైన్ చేసుకుని ఏదైతే నిర్ణయాల ప్రకారం వచ్చామో ఆ విధంగానే జరుగుతుంది అన్న విషయం తర్వాత అర్థమైందనమాట. ఎందుకు దానికి అట్రాక్ట్ అయ్యాము, పత్రి గారితో ఎందుకు ఒక క్షణంలోనే మేము కలిసిపోగలిగాము. ఆ క్షణం నుంచి ఆ బిజినెస్ మీద తనకి ఇంట్రెస్ట్ లేకపోవటం, ఈ సాధనలో మనం ఇంత లోతులకెళ్ళటం, బిజినెస్ వదిలేయటం, ఇలా ఊర్లెంబట తిరగటం, ఎన్నో ఇక రోజులు పడి బయట తిరిగి ఎన్నో మొత్తం ఈ సొసైటీ చాలా వరకు గోదావరి జిల్లాలు గాని, కృష్ణా, గుంటూరు అన్ని జిల్లాల్లో కూడా చెప్పడం ఏంటంటే, తన లోపల ఆ డిజైన్ ప్రకారం వచ్చారు కాబట్టి అలా జరుగుతుంది. అట్లాగే మేము ఇంటి దగ్గర. సో, ఈ విధంగా మాకు ఈ ప్రచారంలో ఇలా వెళ్ళిపోయాం. ఇక ఆధ్యాత్మిక అనుభవాల పరంగా చూసుకుంటే చాలా ఉంటాయండి. ఆహ్, అంటే నేను ముందుకి, తర్వాతకి అనేది ఒక్కటి మాత్రం చెప్పగలను. అవగాహన శక్తి బాగా పెరిగింది. అంటే అప్పుడు నేను, నాది అనే ఒక చిన్న పరిధిలో ఉండేది ఆ మనసు. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తున్నానో, తర్వాత అది 2 ఎక్కువ రోజులు కూడా పట్టల నాకు. నేను, నాది అనేది పోగొట్టి ఇప్పుడంతా మనం అనే మన కుటుంబం అనేది అనిపించి చాలా తక్కువ కాలం ఇంచుమించు 2, 3 నెలలు కూడా పట్టలేదండి. ఎందుకంటే మన పరివర్తన అది. అంటే నేను, నాది అనే మమకారాలను పోగొట్టుకొని, మనది అనే స్థాయికి రాగలిగింది చాలా తక్కువ సమయంలోనే వచ్చాం. అది పోగొట్టుకున్నా. అది అక్కడ జరిగింది. అంతకుముందు భయాలుండేవి. నా సంసారము నేను అనేది ఉండేది. ఆ చిన్న పరిధిని ఒక 2, 3 నెలల సాధనలోనే అది ఆ పరిధిని పోగొట్టుకొని విశాలమైన ప్రపంచం ఉంది. తర్వాత ఇప్పుడు చూస్తే మీకు అందరికీ చెప్తున్నా కదా! మమ్మీ, డ్యాడీ అని మీరంటున్నారే. సో ఇంతమంది బిడ్డలతో అంత కలిసి ఉంటే ఎంత గొప్ప విషయం. ఇదో పెద్ద కుటుంబం కదా! ఇది పెద్ద వసుదైక కుటుంబం. అలా నాలో మార్పు మాత్రం అతి కొద్ది కాలంలో జరిగింది. ఇక తర్వాత మనకి సహజ గుణాలుంటాయి గదండీ! ఇప్పుడు ఆహ్, మన మన పరివర్తన గాని, అవి గాని కొన్ని విషయాలు సార్ దగ్గర కూడా గమనించుకుంటాం. ఎప్పుడు ఎలా ఉండాలి? ఆయన్ని చూస్తుంటే ఆయన్ని
మన ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, కొన్ని కొన్ని విషయాల్లో ఆయన సహచర్యంలో కావచ్చు, అట్లా ఎలా ఉంటున్నారు ఏంటి అని ఒక్కొక్కసారి గమనించుకుంటా అలాంటివన్నీ కూడా మనం గమనించుకుని మనం ఉండాలి. ఇప్పుడు మనకి సహజంగా ప్రతి ఒక్కరికి, అందులో ముఖ్యంగా లేడీస్‌కి, ఆడవాళ్ళకి ఆహ్, ఏది చెప్పలేరు. ఏది చెప్పలేరు. తన ఇంటి పరిస్థితులు ఎక్కువ భాగం ఇల్లే గదండీ మనకి. కుటుంబం అంటే ఒక స్త్రీకి ఇంచుమించు ఇల్లే ఉంటది. మగవాడికి కొంచెం ఉంటే బయట ప్రపంచం ఉంటది అని. బయట ప్రపంచంలో ఏది జరిగినా పెద్ద పట్టించుకోరు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఏమవుతుందంటే మనకి మనకి మానసికంగా ఎవరన్నా ఏదన్నా అంటే తిరిగి చెప్పలేక దాన్ని మనం అదే పనిగా కుంచించుకుంటూ మన లోపలే సప్రెస్ చేసుకుంటాం. ఇది చాలా మందికి జరుగుద్ది. 90% ఉంటది. చెప్పలేం. ఆళ్ళ బాధేస్తది, కోపం వస్తుంది. కానీ మనం వ్యక్తం చేయాలి. వ్యక్తం చేస్తే ఇంకో ఏదైనా గొడవ అవ్వచ్చు. లేకపోతే ఇంకా చెప్పే తత్వం కూడా ఉండకపోవచ్చు. కొంతమంది సఫర్ అవ్వటమే సఫర్ అవుతారు గానీ చెప్పలేరు. కొంతమంది వ్యక్తం చేయలేరు. కొంతమంది ఉంటారు టపా అనేస్తా ఉంటారు. అది వేరు. అది వేరేంటంటే ఏంటంటే నిజంగా అలా అనేయడం కూడా ఉత్తమం. ఎందుకంటే లోపల ఏ కల్మషం ఉండదు. ఎలాంటి ఇది ఉండదు కాబట్టి అప్పటికప్పుడు క్లియర్ అయిపోతారు. ఇలా చెప్పలేని వారు ఉన్న మానసిక స్థితి ఉంటుంది చూసారండి, సప్రెస్ అయిపోయి అదొక డిప్రెషన్‌గా తయారవుతుంది. ఆ బాధ మన శరీరం మీద పడుతుంది. మన అనారోగ్యానికి కారణమవుతుంది. అది మా పత్రి గారు చెప్పేదండి, మానసిక హింస హింసే కాదు, శారీరక హింసే హింస అంటారు. ఆ పదము ఆ యొక్క ఆహ్, ఆహ్, దాని గురించి మాత్రం నేను చాలా శోధన చేశానండి. అంత తక్కువైన విషయం కాదు. మనసుకు తీసుకోకుండా శరీరానికి తగిలితే దెబ్బ అది హింస కానీ, మనసుకు తగిలితే దెబ్బే కాదని చెప్తారు. కానీ మనకి మనసే ప్రధానం ఇక్కడ. ఆ మనసు పట్టుకుంటది మనకి అన్ని విషయాల్ని. అందులో ఇందాక నేను చెప్పినట్టు కుటుంబ విషయాలు భర్త ఏదన్నా అన్నా, పిల్లలు ఏదన్నా, అత్తమామలు ఏదన్నా ఉన్నా, ఏదైనా సరే ఆ విషయాలు వచ్చేటప్పటికి మనకి బాధ అనిపిస్తది. ఆ బాధని షేర్ చేసుకోవాలంటే సరిగ్గా తీసుకోకపోవచ్చు. తీసుకుంటారు, తీసుకోకపోతే గొడవలవుతాయి. సో, దీన్ని మనం సరి చేసుకోవడానికి ఎంత కష్టమైన విషయమో తెలుసా అండి అది మాత్రం. మనసుకు తీసుకోని స్థితి. అప్పుడు అడిగాను ఒకసారి. ఎలాగా ఉంటుంది? మనసే ప్రధానం గదా! తీసుకోకుండా ఎలా ఉంటుంది? ఇదంటే దెబ్బ 4 రోజులకి మాయమైపోద్ది. కానీ ఇది మాయమవ్వదే. ఏమంటారు మనసుకి ఇదేంటి ఆహ్, బ అద్దం పగిలితే ఎలాగ ముక్కలైతే అద్దం ఎలా అతికించలేమో, మనసు ముక్కలైతే అతికించలేమని చక్కగా చెప్తారు. కానీ మనసునే అదే మనం పట్టుకొని ఉంటాం. కానీ దాన్ని ఏం చేశారు, అది తీసుకోని స్థితికి ఎదగాలి అని చెప్పేసి అంటారు. అంటే ఏ విషయమైనా సరే మనసుకి లోపలికి తీసుకోకూడదు. అక్కడి వరకే వదిలేయాలని. అదే మన బుద్ధుడి కథ ఉంది గదా! ఆయనకి అడుక్కుంటానికి వెళితే ఒకాయన మరి ఇది ఎంత దుక్కలాగా ఉన్నావు, అడుక్కోకపోతే కష్టపడి పని చేసుకోవచ్చు గదా! అని చెప్పి ఒక తిట్లు తిట్టి చివరికి ఒక పావలా ఏస్తారు. ఆ పావలా కూడా శుభ్రంగా బుద్ధుడు చక్కగా నవ్వుతూ చిరునవ్వుతూ తీసి మళ్ళా ఆ పావలా అతని చేతికే ఇస్తాడు. మళ్ళీ ఇదొక గర్వమా అని చెప్పేసి అతనంటాడు. అలా కాదు నాయనా, ఇప్పటి వరకు నువ్వేదైతే తిట్టావో ఇవన్నీ నీకే ఇచ్చేస్తున్నానని చెప్పేసని అలా ఇచ్చాడనమాట. సో, ఆ విధంగా ఎదగమని పత్రిక చెప్తూ ఉంటారు. అసలు ఆ ఎదిగే స్థాయికి రావాలంటే, ఆ గుణం రావాలంటే ఎంత ఘర్షణ రావాలో తెలుసండి? ఎంత పడాలో? నాకైతే అనిపిస్తుంది. మరి అందరూ తీసుకుంటారో నాకైతే తెలీదు గానీ, ఆ మనసే ప్రధానం. ఆ మనసుని తీసేసి మన దాకా అది ఈ లోపలికి తీసుకోని స్థితికి ఎదగాలి. అది అట్లా ఎదిగిన తర్వాతే నీకు మళ్ళా ఈ జన్మ మళ్ళా జన్మనేది ఉండదు. అలా తీసుకోనంత వరకు ఎప్పుడైతే తీసుకుంటావో ఇక మళ్ళా జన్మ లేదు. నువ్వు ఇంకా తీసుకుంటున్నావంటే జన్ముంది. ఆ అంటే జన్మ పరిభ్రమణలో ఉంటావు. ఆ తీసుకోని స్థితికి ఎప్పుడైతే వస్తావో బుద్ధుడిలా అవుతావు. అదండి. అది నేర్చుకోవాలంటే ఎంత కష్టమైన విషయం. కానీ సాధిస్తున్నాం. అది మాత్రం ఈ పత్రి గారి ఆ చెప్పిన మాట కొన్ని సంవత్సరాల క్రితం చెప్పారు. ఇంచుమించు అది చెప్పి ఒక 20 ఏళ్లయింది. ఆ 20 ఏళ్ల నుంచి ఎన్ని ప్రయత్నాలు తీసుకోకుండా ఉండే స్థానం ఎలా వస్తదండి? మనసుంది. శరీరం ఉంది. స్పందనలుంటాయి. మనసుంటది. ఇయన్నీ ఎలా పోగొట్టుకోవాలి అన్న విషయానికి అది నేను శోధన చేయగా ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ అనిపించినా ఆ క్షణమే, ఆ క్షణంలో వదిలేస్తాం. తర్వాత మళ్ళా మామూలయిపోతుంది. అది రావటం అది ఏమంటారంటే దాన్నే పద్మపత్రమివాంబస అంటారు. అంటే అన్నిటా ఉండాలి. నీటిలోనే ఉండాలి, బురదలోనే ఉండాలి, అంటుకోకుండా ఉండాలి. అది ఆ స్థితిని మనం కల్పించుకోవాలంటే అది అంత తేలికైన విషయం ఏం కాదు. కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే డెఫినిట్‌గా సక్సెస్ అవుతాం. ఆ స్థితిని ఇప్పుడు సంపాదించుకోగలుగుతున్నాం. ఆ స్థితిలో ఉండగలుగుతున్నాం. అది నేను నేర్చుకున్న బాగా ముఖ్యమైన విషయం. నాకు బాగా నచ్చింది. మన జీవితం ఉండాల్సింది. అది తక్కువైన విషయం కాదండి. దాన్ని మనం ఆచరించుకుంటే జీవితంలో చాలా సాధించినట్టే. సో, ఇక అనుభవాలనేవి ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలండి ఎప్పుడూను. ఇది నాకు నాకు నాకే కాదు ఏ స్త్రీకైనా, ఏ పురుషుడు గాని ఇది అవసరమే.
ఈ మానసికంగా తీసుకొని స్థితికి ఎదగటం అనేది నాకు చాలా గొప్ప విషయం. నాకు అది నేర్చుకోవడానికి నేను దాన్ని ట్రై చేసి దాన్ని పరిపూర్ణంగా పొందడానికి చాలా సంవత్సరాలు పట్టింది నాకు. అంటే ఏంటంటే మనసే కాదండి. ఇంకో చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ మైండ్ లో ఉన్న లోపల మనకి ఒక విషయం జరిగింది అనుకోండి, ఎవరన్నా మీరు ఏదన్నా అన్నారనుకోండి, వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది మనకి మైండ్. ఆ రియాక్షన్ రాని స్థితికి ఉండాలి. పట్టించుకోండి అంటే గమ్ముగా ఏదో అంటే అన్నాళ్ళే అని చెప్పేసి ఇలా మూల కూర్చోవడం కాదు. మనసుకి ఆ రియాక్షన్ కూడా జరగని స్థితి ఉండాలి. అది చాలా సూక్ష్మమైనది. ఆ స్థితి రావాలి. అది వచ్చినప్పుడు ఇంకేది ఉండదు. ఆ స్థితికి రావడానికి అంటే స్పందన కూడా మనం పొందని స్థితి కలిగిన స్థితి ఉండాలి. అది రావాలి. దానికి అది నాకు బాగా నచ్చిన విషయం అది. అది వస్తే చాలా హ్యాపీ. హ్యాపీ అంటే మళ్ళా ఇంకా జన్మ అనేది ఉండదు. ఏ క్షణానికి ఆ క్షణం ఆనందంగా జీవిస్తాం. మాటలు అంటూ ఉంటాం, ఈ క్షణంలో ఉండి ఈ క్షణంలో జీవించని. అది తేలికైన విషయం అండి. మనకి ఎప్పుడు గతమే ఎప్పుడు గుర్తొస్తుంది. లేదంటే భవిష్యత్తులో ఉంటాం. వర్తమాన క్షణంలో ఉండడం అన్నది ఎంత కష్టమైన విషయం తెలుసా అండి. అది బద్రి గారు ఉంటారు. అందుకే ఆయన ఎప్పుడు మైండ్ ఎంప్టీగా ఉంటది. ఆయనకు శూన్యమే ఎప్పుడు కూడా. ఆయన మనతోనే ఉంటారు కానీ శూన్యంగానే ఉంటారు. సో ఆ శూన్య స్థితిలో ఎప్పుడైతే ఉండగలరో, ఆ శూన్య స్థితిలో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఎంప్టీగా ఉంటారు. కాబట్టి ఏ క్షణంలో ఏది అడిగినా కావలసిన సమాధానం ఇచ్చేస్తా ఉంటారు. ఎందుకు ఇలా వస్తుంది? అప్పుడు అడుగుతాను, ఎట్లా చెప్తారు మీరు ఈ సమాధానాలు అని అంటే, ఇక్కడ ఏమి లేదు మేడం, అంత శూన్యం అని అంటారు. అంటే ఇక్కడ అంటే మీకు అంటే ఏది అంటించుకోని స్థితిలో ఎప్పుడు ఒక గోళీయ నారాలా ఉంటది. ఎప్పుడు ఏది కావాలో అది ప్రేరణ కలుగుద్ది, స్ఫురణ కలుగుద్ది, దాని ద్వారా ఇచ్చేస్తారు. అలా మనం కూడా తయారవ్వాలి. అది మనం పొందవలసిన. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మన ప్రయాణంలో వస్తాయి. ఇంత తేలికైన విషయం కాదు. చక్కగా మనం గమనించుకుంటూ ఉంటే ఎన్నిసార్లు ఫెయిల్ అవుతా ఉంటాం. కానీ ఒకానొక రోజుకి తప్పకుండా సక్సెస్ అవుతాం. అది మనసుకి స్పందన లేని స్థితికి కూడా రావాలి. ఎవరు ఏమన్నా ఏం చేసినా సాక్షీభూతంగా సాక్షితత్వంతో ఉండే స్థితి ఎప్పుడైతే ఎదుగుతామో అది మనకి పరాకాష్ట. నేను పొందడానికి ఎన్నేళ్ళు పట్టిందో. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. అందరు వీడియో ఓపెన్ చేసుకొని కనబడండి. ఒక్కొక్కరికి అడగండి, టైం ఉంది మనకి. ఇంకా అడగండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అది నేను చెప్పింది మానసిక హింసే కాదు అని. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనసుకు కూడా స్పందన లేని స్థితికి ఎదగాలి. అది తప్పించాలి. జపం తపన ఉండి సాధ్యం చేసుకోవాలి కదా. సాధ్యాలు ఒక నిమిషానికి సాధ్యమేది కదా. సాధించాలి, శోధించాలి, పరిశీలించాలి. శోధనతోనే జరుగుద్ది. వస్తుంది రియాక్షన్ లేకుండా ఉండదు. ఇప్పుడు ఉన్నాము, ఇప్పటికైనా లేకుండా ఉండదు. బట్ తీసుకోం లోపలికి, అక్కడ ఆ క్షణానికి అయిపోతుంది. ఇంతకుముందు ఏం చేస్తాము, అదంతా సఫర్ అవుతా ఉంటాం. ఇది సహజంగా జరుగుద్ది అందరికీ. మరి ఉంటుందో లేదో, నాకైతే ఉంది. మానవుడైన వాళ్ళందరికీ ఉంటది, లేకుండా ఉండదు. చెప్పండి అమ్మా. ఉంది మేడం, సహజంగా ఆ స్థితి ఉండి నేను అనుభవించాను. అయ్యాను, పోగొట్టుకోగలుగుతున్నాను మేడం. ఏం మేడం? మీ పేరు? దుర్గా. ఓకే అమ్మా. బయట పడలేను, చెప్పలేను ఎవరికి. లోపలే ఎదిరించే తత్వం లేదు నాకు మనిషిని. ఇక్కడే ఉంటాయి, ప్రతి ఒక్కరు ఇక్కడే పడిపోతా ఉంటాం. ఎదిరించి గట్టిగా మాట్లాడే తత్వం లేదు. అందువల్ల నా లోపల నేనే ఆలోచనలో ఉండి నాకు కొంచెం ఇదైంది. అంటే ఎవరిని గట్టిగా ఎదిరించలేను, వాళ్ళ మాటని ఇబ్బంది. మీరు చెప్పారు కదా మేడం ఇందాక, కుటుంబ పరంగా కావచ్చు, మనం మాట్లాడితే దాని నుంచి గొడవలు వస్తాయని కావచ్చు. ఎలా అయినా మన పరిస్థితి అనేది ఆ టైంలో మనం ఎదిరించే తత్వం లేక అది అలా లోపల ఉండిపోయి మనం అనారోగ్యాలు పాలైపోతున్నాం ఆడవాళ్ళు ఎక్కువ శాతం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏదైనా ఉన్నట్టు అనేస్తే ఆ రోజుతోటి అయిపోతుంది, అది యాక్సెప్ట్ అసలు ఉండదు, ఆ మైండ్ రిలీఫ్ ఉంటది. కానీ లోపల పెట్టుకునే వాళ్ళకే ప్రాబ్లం అంతా. ఇక్కడ అనేయటం ఒక పాయింట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు అర్థం చేసుకుని దాన్ని తీసుకోకుండా ఉండే ఇది రావాలి. అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఏది ఊరికే రాదు కదా. కొన్ని తీవ్రమైనవి వచ్చినాయంటే మన కర్మఫలాలు అయి ఉండొచ్చు.
లేదు ఊరికే కొన్ని కొన్ని వచ్చినాయి అంటే మనం పట్టించకుండా వదిలేయటం అంటే అక్కడ ప్రేమతత్వంతో జరగాలి. అప్పుడు ఉమ్. ప్రేమతత్వంతో జరిగితే అక్కడ మనలో ద్వేషం ఉండదు. ఎదుటి వాళ్ళలో కూడా సారగా ఫ్రీ అయిపోతుంది. తద్వారా వాళ్ళు కూడా మారిపోవచ్చు. ఇది ఒక సూక్ష్మమైన అంశం. అంటే మన లోపల ఉన్న ఆ ప్రేమను ఎప్పుడైతే వాళ్ళ ఏదన్నా ఆ ప్రేమతో మనం స్వీకరించి దాన్ని మనం పట్టించుకోకుండా వదిలేస్తుంటే అక్కడ మనకి అటు ఆ వ్యక్తుల యొక్క ఆరాలో కూడా క్లీన్ అయిపోతాం. ఇది కొంచెం మనకి కొంచెం సైంటిఫిక్ గా మనం ఇంకా లోతుగా వెళ్ళాలంటే. సో ప్రేమ అనేది ఎక్కువ చెప్పండి. సాధనలోనే పెంచుకోవాలి. అది ఇది నిత్య జీవన విధానాలు ఇందులోనే ఉంటది సమస్య అంతా. ఆధ్యాత్మికత అంటే ఎక్కడో లేదు. ఆధ్యాత్మికత అంటే ఇదే. ఓకే మేడం, మేడం బాగుంది. యోచన మాట్లాడు. సుజాత, బెంగళూరు సుజాత గారు మౌనం వహించకండి, మాట్లాడండి మేడం. వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి మేడం. అందరూ వీడియో ఆన్ చేసుకొని మేడం కనపడాలి కనుమ పండుగ సందర్భంగా. వెంకటలక్ష్మి మేడం అందరు మాట్లాడాలి ఒక్కొక్కరుగా. మేడం చెప్పండి. మాట్లాడక పద్మ మేడం గారు చాలా బాగా చెప్తున్నారు. మాలో మనసులో ఉన్న క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఏం అడగాలి ఏం చెప్పాలి అనేది మనలోనే ఉంది. అది సరి చేసుకుంటే కదా మనం మాట్లాడాల్సింది అని అనిపిస్తుంటుంది. అలా సరి చేసుకుంటూనే ఉన్నాము. మేడం చాలా అసలు అద్భుతం. గంటం బాగు చేయించారు ధ్యానం. ఒక్క నిమిషంలో అయిపోయినట్టుగా అనిపించింది మేడం. ఇవాళ కనుమ పండుగ అంటే ఇది. ఎక్కడికి కదలకుండా హాయిగా ఇలా జూమ్ పెట్టి మా సౌభాగ్యం మేడం మాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే అంత ఆనందాన్ని ఇచ్చింది మేడం. లేకపోతే ఇలాంటి సందర్భం రాదు కదా మేడం. అవును కదా. హాయిగా ఇంట్లో కూర్చొని మన పనులు మనం చేసుకుంటూ చాలా బాగుంది మేడం. పెరిగిన టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటూ ఆవిడ ఉపయోగించుకుంటూ చక్కగా ఆనందంగా ఎక్కడ కదలకుండా ఇంట్లోనే కూర్చుని జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అవును మేడం. అవును మేడం. ఎక్కడ ఉన్నా మనకి ఏ స్థలం ఇల్లు చిన్నదైనా మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి అన్నది కూడా అసలు ఎంత ఇదిగా ఉంటదంటే అసలు చాలా బాగుంటుంది మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ మేడం. ఇలాంటి మంచి మంచి మేడమ్స్ మాకు చెప్తూ ఉంటే ఎంతో ప్రాణం తేలిగ్గా ఉన్నట్టుంటది. మా తప్పులు మేము సరి చేసుకుంటూ ఇంకా ఎదగాలి. సజ్జన సాంగత్యాలంటే మనం సరి చేసుకోవడానికే. మీరు అన్నారు చూడండి, 25 ఏళ్ళు పట్టింది నాకు ఈ ధ్యానంలోకి రావటానికి. అంటే ఇన్నేళ్ళు గడిచిపోయినాయా అని అనిపిస్తుంది. కానీ మన కర్మలు తెగే కొంది అది మన పరిపక్వత రావాలి కదా. ఇప్పుడు నేను యాక్షన్ రియాక్షన్ లేని స్థితికి ఎదగాలంటే మన మాటలతో చెప్పేది లేదని చెప్పడం అని కాదు, మన లోపల ఉంటుంది. అది ఎంతవరకు ఎంతవరకు ఉన్నాం అన్నది మనకే తెలుసు. మనం అది ఎక్కడి నుంచి మన ప్రాక్టీస్ అన్నిటి నుంచి నేర్చుకోవాలి. మన ప్రాక్టీస్ ఉండాలి, అన్నిటి నుంచి నేర్చుకుంటూ ఉండాలి. నాకు కూడా చిన్నప్పటి నుంచి పువ్వులు కోయటం అంటే బాధ. చెట్టు నిండా నేను గులాబీ చెట్టేసి మామూలుగా కొయ్యనిచ్చేదాన్ని కదా ఎవరిని. ఆంటీ మీరు ఎలా ఉంటారు పూలు కొయ్యకుండా, మీరు ఎలా ఉంటారు పూలు కొయ్యకుండా అంటారు. దాన్ని చూస్తే అంత ఆనందం అనిపించేది. కొయ్యనిచ్చేదాన్ని కాదు. వాళ్ళు రాలిపోయే ముందు రోజు వాళ్ళు కోసుకుంటారు. ఆ రోజు కోసుకుంటేనే విడిపోయినాయి మేడం అంటారు. అలా అనిపించింది మేడం. అన్ని ఇలా మీరు చెప్తూ ఉంటే కొన్ని ఓహో మనలో కూడా మంచి గుణాలు ఉన్నాయి అన్నీ అనిపిస్తుంది. సజ్జన సాంగత్యాల వల్ల